దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుతును. క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుతును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకోకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. మా గొప్ప రాజా, ఈ బుధవారం వేళ ఉదయకాలం ముందు నీ పాదాల చెంతకి ఇలా సమకూడి వచ్చుటకు కృపనిచ్చారు, స్తోత్రము. ఇంతవరకు జరిగిన ఏర్పాటంతటిలో నీ హస్తం ఉంచారు, స్తోత్రము ప్రభువా. నీ బలహీన దాసుడు నీ బిడ్డలతో మాట్లాడనై ఉండగా నీ దాసుని మరుగు చేసి నీవే మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, బలహీనతలు, సమస్త దుష్టశక్తుల ప్రభావములు నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా అధ్యక్ష స్థానమందుండి మీరే ఉండి నాతో మాతో మాట్లాడమని, దేవా నీ వాక్యమును పంపి మమ్మను బ్రతికించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విని మనతో మాట్లాడనైన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? మాట్లాడిన దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్దామా? ఇంకా ఎలుగెత్తి స్తోత్రం. రైట్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి నేను చెప్పుదునని మొదలుపెట్టాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం ముందు ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు సహజంగా మొట్టమొదట మన అతిక్రమ దోషాలను ఒప్పుకుంటాం. నేను మీకు నేర్పినటువంటి అలవాటు అది. ప్రార్థనకు మనం ఉపక్రమించేటప్పుడు ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే ముందు మనోనిదానాన్ని సాధించాలి. మనోనిదానం అంటే మనస్సుని నిమ్మళపరుచుకోవటం. ప్రార్థన చేయడానికి మనం ఉపక్రమించేటప్పుడు వెళ్ళి మోకాళ్ళు వేయగానే నడిపింపు రాదు. అప్పటిదాకా మనసు అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దీపం కానీ గాలికి అటు ఇటు కదిలినట్టు కదులుతూ ఉంటుంది. అలాంటి ద్వంద్వ వైఖరిలో లేదా 2 విధాలైనటువంటి తలంపుల్లో గలిబిలిగా ఉన్నప్పుడు మనం ప్రార్థనకు ఉపక్రమించకూడదు. అందుకే నా అలవాటు ఏంటంటే ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు వెంటనే పోయి మోకాళ్ళు వేసి డింగు డింగుమని ప్రార్థన చేయను. ముందు మౌనంగా కూర్చుంటా కాసేపు. అది నా పద్ధతి, నా అలవాటు. వెళ్ళి మౌనంగా కాసేపు కూర్చుంటా. కూర్చున్నప్పుడు అటు ఇటు గలిబిలిగా ఉన్న మనస్సు ప్రశాంతతలోకి వచ్చింది. దాన్ని మనోనిదానం అంటారు. మనస్సు తొందరలలో ఉండి ప్రార్థన చేయడానికి ఏకాగ్రత కుదరదు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. భక్తి సాధనకి మీకు తోడ్పాటుగా ఉండేటువంటి విషయాలని చెప్తా. మీరు కూడా ప్రార్థనకి వెళ్ళి ఉపక్రమించినప్పుడు వెంటనే మోకాళ్ళు వేసి వెంటనే దేవుని అడగడం మొదలుపెట్టను. ముందు ప్రశాంతంగా కూర్చుంటాను. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నా ముందు మనోనిదానం అనేది అవసరం. మనసు గలిబిలిగా ఉండి అటు ఇటు తిరుగులాడుతూ తొందరలుగా ఉంటే మనకి ప్రార్థనలో ఏకాగ్రత కుదరదు. ఆ ప్రార్థన కూడా మనకు సంతృప్తికరంగా ఉండదు. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు కూడా రాసుకోండి, తప్పేం కాదు. ఎప్పుడైనా సరే దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనలో దేవునితో సంభాషించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మనోనిదానం. అంటే మనస్సు తొందర లేకుండా ప్రశాంతంగా దేవుని మీదకి వెళ్ళేటట్లు ముందు బ్యాలెన్స్ చేయాలి. అది నువ్వు వెళ్ళి మోకాళ్ళు వేయగానే కనెక్ట్ అవ్వదు. ఎప్పుడో అరుదుగా అలా కనెక్ట్ అయ్యిద్ది. ఎక్కువ శాతం వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చొని దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి.
అప్పుడు నీకు ఆ ఏకాగ్రత కుదిరిద్ది. సో దాన్ని మొట్టమొదట చేసే ప్రక్రియని మనోనిదానం అంటారు. ఇప్పటివరకు మీకు అలవాటు లేకపోతే ఇక నుంచి అలవాటు చేసుకోండి. ప్రార్థన అనే ప్రక్రియ హడావుడిగా హర్రిబర్రిగా చేసేది కాదు. అది దేవునితో సంభాషించడానికి మనం వెళ్తున్నాం కాబట్టి ప్రశాంతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. కాబట్టి మొదటి విషయం మనోనిదానం. అలా మనస్సు నిదానించినప్పుడు, ఇక దేవుని మీద మనకి ఏకాగ్రత కుదిరినప్పుడు, ఇక దేవుని తలంపులతో మన హృదయం నిండుతున్నప్పుడు, ఇక మనం దేవునితో మాట్లాడటం మొదలుపెట్టి సంభాషించే మాటలో మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే మన దోషములను ఒప్పుకొనుట. రెండవది, ఎందుకంటే రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును ఆయనకును మధ్యగా అడ్డుగా వచ్చాను గనుక మీరు మొర్రపెట్టినను ఆయన ఆలకింపకున్నాడు అనే మాట యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. కాబట్టి ప్రార్థనకు ఉపక్రమించేవారు మొట్టమొదట చేయాల్సింది మనోనిదానం అయితే, రెండవదిగా చేయాల్సింది ఏంటంటే దోషముల యొక్క ఒప్పుకోలు. ఒకవేళ నువ్వు నీ అతిక్రమాలను ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఆ ప్రార్థన కప్పు తగిలి కిందికి వచ్చినట్టు అది దేవుని చెంతకు చేరకపోవచ్చు. అందుకే ముందు దోషాల పరిహారం అనేది జరగాలి. అందుకే పాపపుట ఒప్పుకోలు, దోషముల ఒప్పుకోలు అనేది రెండవదిగా జరగాలి. అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరిద్దని యెషయా గ్రంథం 59 చెప్పింది, నేను కాదు. ఒకసారి చూసుకోవచ్చు మీరు బైబిల్లో. రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అది లెక్క. మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకింపడు అంటే మన దోషములు, మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేశాయి, మనకి ఆయనకి మధ్య అడ్డుబండగా వచ్చాయి. కాబట్టి ప్రార్థించేటప్పుడు మనం అతిక్రమాలను ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దిద్దుబాటు చేసుకోవటానికి నేను సిద్ధమవుతున్నాను తండ్రి, నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, చెడుతనం చేయకుండా, నా వల్ల పొరపాట్లు మళ్ళా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అని దేవునితో మనం ఒప్పుదల చేసుకున్నప్పుడు ఆయన మన అతిక్రమ దోషాలను పరిహరిస్తాడు. ఆ మాట బైబిల్లో అనేక చోట్ల రాయబడి ఉంది. సామెతల్లో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని ఉంది. అలాగే మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఇలా చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. తర్వాత మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఇప్పుడు ఏం జరగవలసి ఉంది? పాపములను ఒప్పుకోవలసి ఉంది. ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది? మన పాపములను ఆయన అడ్డు తొలగిస్తాడు, మన అతిక్రమములను పరిహరిస్తాడు, మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు మన ప్రార్థన ప్రభు చెంతకు చేరిద్ది. ఒకటి, మన అతిక్రమములను దోషములను దేవుడు పరిహరించి మనల్ని పవిత్రులను చేయటం ద్వారా. రెండవది, ప్రార్థన ముగింపులో ఇవన్నీ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఇంకా నా విషయంలో నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే సరే నన్ను పక్కన పెట్టు, నీ ప్రియకుమారుడైన యేసు నామమును బట్టనా నా ప్రార్థన అంగీకరించని మనం చివరిలో మెన్షన్ చేసేటువంటి యేసు నామాన్ని బట్టి కూడా మన ప్రార్థన తండ్రి యొద్దకు చేరుతుంది. సో ప్రార్థించడంలో మొట్టమొదటిది మనోనిదానం, రెండవది పాపపుట ఒప్పుకోలు లేదా దోషములను ఒప్పుకొనుట. ఒప్పుకొని మన వంతు మనం దేవునికి చెప్పాలా, దేవా నేను పోరాడుతున్నాను, ఈ శరీరానుసారమైన క్రియలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయని నేను ఎరుగుదును, వాటి నుంచి విడుదల పొందడానికి, వాటి మీద జయం పొందడానికి నా వంతు పోరాటం నేను చేస్తున్నాను, నాకు సహాయం చేయి. మరి తెలిసి కొన్ని తెలియక కొన్ని నా వలన నువ్వేవో అభ్యంతరాలు ఎదుర్కొని ఉంటావు కనుక వాటి విషయంలో ఫలానాది నాకు గుర్తుంది, ఇదిగో ఫలానాది తప్పే, నన్ను క్షమించమని దేవునితో మనం ముఖాముఖి మాట్లాడుకోవచ్చు. అలా యథార్థ హృదయంతో దేవుని ముందు మనం ఎందుకు పాపం చేశాను ప్రభువా, అవతల వాళ్ళు తొందర పెట్టారు, లేకపోతే ఏదో తెలిసి తెలియగలయ్యా అనకూడదు. తెలిసే నేను తేడా పడ్డాను తండ్రి యథార్థంగా ఒప్పుకోవాలి. నీ ప్రేమను చనువుగా తీసుకొని, చులకనగా తీసుకొని నేను బుద్ధిహీనమైన అడుగులు వేశాను తండ్రి, దయతో నన్ను క్షమించు, మరోసారి అలా జరగకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నాయన, నా ఎందుకు కనికరపడని. అది చిన్న దోషమే కానీ పెద్ద ఏదైనా సరే నీ వలన ఒక అతిక్రమం జరిగినప్పుడు నువ్వు దాన్ని దేవుని ముందు యథార్థ హృదయంతో ఒప్పుకోవటం అనేది మంచి ప్రక్రియ.
అప్పుడు ఏం జరిగిద్దంటే మనం ఒప్పుకొనిన అతిక్రమాలన్నిటిని కూడా ఆయన తన రక్తము చేత పరిశుద్ధపరుస్తాడు. కొంతమంది పొరపాటులో పడి దేవుని ముందుకు రావడానికి భయపడతారు. మొహం చెల్లదు, నేను తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు అని దూరం అవుతూ ఉంటారు దేవునికి. అది తప్పు. దేవుని ముందుకు రాకపోతే నువ్వు పాపంలోనే నిలిచుంటావు, ఇంకా ఎక్కువ అయిపోద్ది. అట్లా కాదు, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా ఆయనతో పాటు వెలుగులోనున్న ఎడల, వెలుగులో నడచిన ఎడల ఆయనతో అన్యోన్య సావాసం గలవారం మగుదుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునన్నాడు. ఆ మాట పైనే ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది. అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము. ఏదైనా అతిక్రమం జరిగినప్పుడు నువ్వు అతిక్రమాన్ని దేవుని ముందుకు వచ్చి ఒప్పుకోవాలి. ఆయన వెలుగులో నీ పాపములన్నీ బహిర్గతం అవుతాయి కనుక నువ్వు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా నువ్వు చీకట్లోనే కూర్చొని దేవునికి దూరం అయిపోతే కరెక్ట్ కాదు కదా. కాబట్టి నువ్వు వెలుగులోకి రావాలి అంటే దేవుని ముఖకాంతిలోనికి రావాలి. వచ్చి ఆయన ముందు దోషాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయనతో నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి రెండవది ఏంటంటే, మన దోషములను దేవుని ముందు ఒప్పుకొని మనం సరిదిద్దుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దోషాలను పరిహరిస్తాడు కనుక మనం పవిత్రపరచబడతాం. అప్పుడు మన ప్రార్థన దేవుని చెంతకు చేరిద్ది. నువ్వు ఏదన్నా అడుగు, దేవుని ఏం మాట్లాడతావు దేవునితో? అవి నీ ఆత్మ సంబంధమైనవా, మనస్సు సంబంధమైనవా, శరీర సంబంధమైనవా? నువ్వు దేవుడిని ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావో, నువ్వు యాచించాలనుకుంటున్నావా, విజ్ఞాపన చేయాలనుకుంటున్నావా, ప్రభు చిత్తం నెరవేరినట్లు ప్రార్థించాలనుకుంటున్నావా, లేకపోతే ప్రభు చేసిన మేలులను బట్టి మనసారా దేవుణ్ణి స్తుతించాలనుకుంటున్నావా, కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నావు? నువ్వు ఏదన్నా చెప్పు. కానీ మొట్టమొదట మనోనిదానం, రెండవది దోషములను ఒప్పుకొనుట, మూడవది ఇప్పటికే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పుట అనేది కూడా ఒకటి ఉంది. మూడవది, ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులను తలంచి కృతజ్ఞత చెప్పుట. ఆ మేలులలో మొట్టమొదటిది ఏంటంటే, మన పాపములను ఏ రోజుకు ఆ రోజు ఆయన పరిహరిస్తున్నాడు. అది పెద్ద మేలు. ఇక తర్వాత అనవస్త్రాలు, ఆయురారోగ్యం, విజ్ఞాపనలకు జవాబు, అడిగిన విషయాల్లో దేవుని సమాధానం, వాటన్నిటిని బట్టి దేవునికి రక్షణను బట్టి, మరి మనకి రక్షణ రక్తం కాచి ఇచ్చాడు, ప్రాణం పెట్టి ఇచ్చాడు. రక్షణను బట్టి కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఆ రక్షణలో ఇంతవరకు నువ్వు కొనసాగుతున్నట్లుగా దేవుడు చేయుటను బట్టి దేవుడిని స్తుతించవచ్చు. ఒకవేళ ప్రభు సేవ చేసే వ్యక్తివైతే ఆ సేవ నీకు దేవుడు ఇచ్చినందుకు, దూతలకు సైతం లేని అవకాశం నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఆయన చేసిన ఉపకారములను, మేలులను తలంచుకొని దేవునికి స్తోత్రాలు చెప్పుకోవచ్చు. కాసేపు అట్లా దేవుని మయంపరుచుకుంటూ దేవునితో మాట్లాడుకోవచ్చు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నిజంగా చెప్పండి, అర్థమవుతుందా? ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు మనం ఎలా చేయాలి ప్రార్థన అనేది చెప్తున్నాను సోదరులారా. మీకు తెలిస్తే సంతోషం, తెలియని వాళ్ళు అయితే నేర్చుకోండి. ఏం చెప్పాను? 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది, రెండవది దోషముల యొక్క ఒప్పుకోలు, మూడవది దోషములను పరిహరించినందుకు గాను దేవునికి. అంతేకాదు, ఇప్పటి వరకు ఏ రోజుకా రోజు పరిహరిస్తూ ఉన్నాడు, వాటిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతలు. అంతేగా దేవుడు మనకు చేసిన ఉపకారములన్నీ నీ గుర్తున్నంత వరకు దేవుణ్ణి సన్నుతించాలి. అది మర్యాద. ఏందది? మర్యాద, పద్ధతి. ఎవరి దగ్గరైనా మనం ఏదన్నా ఫలం పొందేటప్పుడు ఆ మనిషిని అడగటానికి ముందు, గతంలో నువ్వు నాకు ఎంతో సాయం చేసావనే మాట అంటాంగా. గతంలో నువ్వు నాకు ఎన్నోసార్లు ఆదుకున్నావు, ఈసారి కూడా కొద్దిగా అవసరత ఏర్పడింది, కొంచెం హెల్ప్ చేస్తావని అంటాం. హెల్ప్ చేస్తావని అడిగేటప్పుడు గతంలో మనం ఆ వ్యక్తి దగ్గర నుంచి పొంది ఉంటే, గతంలో నీవు ఎన్నో పర్యాయాలు నాకు సహాయం చేశావు, దయచేసి ఈ మారు కూడా సహాయం చేయి, చాలా కష్టకాలంలో నన్ను ఆదుకున్నావు, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని అలా చెప్పినప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ మనిషికి నువ్వు కృతజ్ఞత చెప్పినట్టు అయింది. ఆ మనిషికి మళ్ళా మమత కలిగిద్ది నీ మీద. అరే, గతంలో నేను చేసింది మర్చిపోలేదు, ఈ మనిషి గుర్తుపెట్టుకున్నాడు, ఇప్పుడు చేసినా కూడా గుర్తుపెట్టుకుంటాడని తిరిగి మేలు చేయడానికి ఆ మనిషి యొక్క మనసు సిద్ధపడిద్ది. ఓకే, అంతేగాని గతంలో చేసిన అన్నిటిని కూడా పక్కన పెట్టేసి వెంటనే అడుక్కోవటం మొదలు పెట్టకూడదు. అది పద్ధతి కాదు. ఇది పద్ధతి. గతంలో చేసిన వాటిని దేవుని ముందు గుర్తు చేసుకోవాలి. ఇదంతా ఒక ప్రక్రియ. ప్రార్థన చేయడానికి నేను వెళ్తున్నాను అన్నప్పుడు
ఏదో మొక్కుబడిగా పోయి ఆనవాయితీగా కూర్చొని హల్లెలూయా స్తోత్రము ప్రభువా స్తోత్రము నాయనా అని మొదలుపెట్టి చిలక పలుకుల్లాగా 4 మొక్కలు పలికి పరిగెత్తుకొని రావటం కాదు. కూర్చోవాలి ప్రశాంతంగా. ఎందుకంటే అన్నిటికంటే కూడా మనకి ముఖ్యం దేవుడు. అందరికంటే అన్నిటికంటే కూడా మనకు ముఖ్యం దేవుడు. కాబట్టి ఆయనతో మనం గడిపే సమయం ప్రత్యేకమైంది. ఒక అధికారి ముందుకు నువ్వు పోయినప్పుడు ఎంతో సిద్ధపడిపోతావు. సెల్ ఫోన్ స్విచ్ ఆపుకుంటావు. ఎవరు నన్ను కదిలించొద్దని చెబుతావు. ఆ మనిషి 10 గంటలకు రమ్మంటే 9ంటికి పోయి పడిగాపులు కాస్తావు. తీరా ఆ మనిషి ముందుకు పోయినప్పుడు ఆ మనిషిని గణపరుస్తావు, గొప్పగా మాట్లాడుతావు. చాలా తతంగాలు ఉంటాయి. నీ అధికారి కంటే ఎక్కువ కాదా దేవుడు? దేవుడు ఏం తక్కువ? అధికారులకు అధికారులు ఉంటే ఆ అధికారులకు అధికారులు ఉంటే ఆ అధికారులు అందరిపైన సర్వాధికారి దేవుడు. మరి దేవుడి దగ్గర పోయినప్పుడు సిద్ధపాటు లేకుండా ఎట్టబోతాం? పద్ధతి పాడు లేకుండా ఎట్టబోతాం? మర్యాద ఇవ్వదగిన వాడు కాదా దేవుడు? కానీ ఏం చేద్దాం? అధికారుల దగ్గరికేమో అన్ని విధాలా సిద్ధపడిపోతాం, దేవుని దగ్గరికేమో ఎట్టబడితే అట్టబోతాం. ఎందుకనండి? ఎందుకు చెప్పనా? స్వతంత్రం, చనువు. అధికారులు అంటే అర్థం చేసుకోరు. దేవుడు మన తండ్రి కదా, మన నాన్న కదా, నాన్న దగ్గరికి మనం కాస్త అట్టిట్టు పోయినా అర్థం చేసుకుంటాడులే, పిచ్చి మహారాజు కదా అనుకుంటాం. సరే పర్వాలేదు, స్వతంత్రం ఉంది కాదని నేను అనట్లా, స్వేచ్ఛ ఉంది కాదని నేను అనట్లా. దాంతోపాటు ఆయన మర్యాద ఇవ్వదగిన మనిషి కదా, మర్యాద ఇవ్వదగిన వ్యక్తి కదా మన యేసయ్య. కాబట్టి కొంచెం సిద్ధపాటు కలిగి ఆయన దగ్గరికి పోవటం కూడా మంచిది. అదొక ఇష్టమైన ప్రక్రియగా ఉండాలండి. నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పేది ఏంది అనొద్దు. నేనేం చదివించానో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా ఈ 3 విషయాలు అయిన తర్వాత, మొదటిది మనోనిదానం, రెండవది దోషముల ఒప్పుకోలు, మూడవది కృతజ్ఞతాస్తుతి అయిపోయిన తర్వాత ఇక నువ్వు అడుగుతావు. నీకు కావాల్సినవి, నీ ఇంటి వారికి కావాల్సినవి, సంఘానికి కావాల్సినవి, దేశానికి కావాల్సినవి, రాష్ట్రానికి కావాల్సినవి, నువ్వు ఇక ఏమేమి ఎట్టెట్టు వెళ్తావో, ఏ ఊరు తిరుగుతావో మొత్తానికి ఆ ప్రార్థనలో దేవునితో మాట్లాడుకుంటావు. మాట్లాడటం అయిపోయిన తర్వాత నువ్వు చెప్పాలనుకున్నవన్నీ చెప్పిన తర్వాత యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమేన్ అని టపామని కళ్ళు తెరిచి ఇక లేచిపోతానే ఉంటారు. అవునా కాదా? నిజం మాట్లాడుకుందాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం ఆలస్యం. ఇంకా అక్కడ ఉంటే క్షేమకరం కాదన్నట్లు లేచి పరిగెత్తుతున్నట్టు బైబిల్ తీసుకొని పత్తా లేకుండా. చాలామందికి ఉన్న అలవాటు, దురలవాటు. అది మంచి అలవాటు కాదు, దురలవాటు అని చెప్పాను నేను. ఎందుకో చెప్తా విను. ప్రార్థన అంతసేపు చేసావు, అన్ని ఒప్పుకున్నావు, మాట్లాడావు, దేవునితో సంభాషించావు, ఏవేవో నువ్వు కావాల్సినవి అడిగావు, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతసేటు అడిగి అంతసేటు అప్పచెప్పినప్పుడు అవతల వ్యక్తి ఇస్తానో ఇవ్వనో చెప్పిన దాకా ఉండాలిగా. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారండి, వచ్చేదో నీ సొంతంతా చెప్పావు చాలాసేపు. నువ్వే మాట్లాడి నేను ఇంకా ఏం మాట్లాడకుండానే అదన్న సంగతి మరి ఉంటా అని వెళ్ళిపోయావు అనుకో, అది మర్యాదేనా? అది మర్యాదేనా? మరి చాలామంది చేస్తున్న పని ఏంది? ఇదేగా. అది తప్పు. దాన్ని ఏమని చెప్తున్నానంటే దురలవాటు అని చెప్తున్నాను నేను. ప్రార్థన మంచి అలవాటే, ముందు చెప్పినవన్నీ మంచి అలవాట్లే. కానీ ఈ చివర్లో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ నీకుంటా ప్రభువా అని వెనక్కి తిరిగి చూడకుండా, భూత వైద్యం పొందినోడు కానీ వెనక్కి తిరిగి చూడకుండా పోయినట్టు పోతూ ఉంటారు. అది తప్పు. ఆ తరువాత ప్రార్థన అంతా నువ్వు చెప్పాలనుకున్న విషయాలన్నీ దేవుడితో చెప్పిన తరువాత నువ్వు చేయాల్సినది ఏంటంటే కనిపెట్టుట. అది అసలు విషయం. ఏంటది? కనిపెట్టుట. దీన్ని అందరూ అలవాటు చేసుకోవాలి. మీరు మనందరం దీన్ని సాధన చేయాలి. మనలో అనేక మందికి అలవాటు లేదు. ఈ అలవాటు భక్తులు కలిగి ఉన్నారు. ప్రార్థన చేసి యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేనని వాళ్ళు పత్తా లేకుండా పోరు. వాళ్ళు మౌనంగా కనిపెడతారు. దీన్ని కనిపెట్టు ప్రార్థన అన్నారు పెద్దలు. అంటే ఏంటి? మాట్లాడినంతసేపు మాట్లాడి మరి నా సంగతులన్నీ నేను చెప్పాను, మరి ఇక నువ్వేం చెప్తావో చెప్పు నాయనా, నీ సెలవు తీసుకొని పోతానని కనిపెట్టాలి. దాన్ని ఏమంటారంటే మర్యాద అంటారు, పద్ధతి అంటారు.
నేను ఇస్తానో ఇవ్వనో చెప్పిన దాకా నువ్వు ఉండాలిగా. నువ్వు చెప్పాలనుకున్నవన్నీ చెప్పి అంతేనన్న సంగతి లేక ఉంటానన్నా మరి అని పత్తా లేకుండా పోయావు అనుకో, నాకు ఎట్టుంటుంది? ఒకటో ఒట్టి ఆశోదోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటాను నేను. ఇదేం పద్ధతిరా, అన్నీ అప్పు చెప్పాడు, చివరికి నేను ఏదో చెప్పబోతున్నాను, నేను చెప్పిందా ఉండలేదు మనిషి అనుకున్నా. ఈరోజు భక్తుల్లో జరుగుతుంది అదే. ప్రార్థనలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రాసుకొని సాధన చేయాల్సిన అంశం కనిపెట్టు ప్రార్థన. ప్రార్థన చేశావు, చెప్పాలనుకునేవన్నీ చెప్పావు, అడగాలనుకునేవన్నీ అడిగావు. ఆయన ఏం మాట్లాడతాడో ఉండు, కాసేపు మౌనంగా కనిపెట్టు. అలా నువ్వు కనిపెట్టినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. అది ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం. అలా నువ్వు కనిపెట్టుకున్నప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి. ఒకటి, దేవుడు నీతో మాట్లాడొచ్చు. దేవుడు ఒక వాక్యాన్ని నీకు చూపించవచ్చు, లేదా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించవచ్చు. మొట్టమొదటిది, దేవుడు వాక్యాన్ని నీతో మాట్లాడవచ్చు. వాక్యంది ఫలానా ఫలానా అధ్యాయం వచనం తీయమని చెప్పి దేవుడు నీకు ప్రేరణ కలిగించి వాక్యంలో నుంచి నీతో మాట్లాడవచ్చు, ఒకటి. లేదా నువ్వు అలా మౌనంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తన స్వరమును నీకు వినిపించవచ్చు, రెండు. లేదా దేవుడు నీకు దర్శనం ఇయ్యొచ్చు. రాసుకుంటే బాగుంటుంది. మీరు మేధావులు అయితే అవసరంలా, మేధావులు అయితే రాసుకోండి, ఏదైనా మంచిది. ముందు ఏం చెప్తున్నానయ్యా? కనిపెట్టుకున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో అడగాల్సినవన్నీ అడిగి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు నీతో వాక్యంలో నుండి మాట్లాడవచ్చు. రెండవది, స్వరము ద్వారా మాట్లాడవచ్చు. మూడవది, హన్నా దేవుని మందిరములో మూలుగులతో ప్రార్థన చేసి ఆయన సన్నిధిని కనిపెట్టుకున్నప్పుడు దైవజనుడు వచ్చి ఆమెను గదిలిచ్చాడు. అంటే ఆయనకు ప్రేరణ కలిగింది ఆమెతో మాట్లాడాలని. అలాగా వ్యక్తి ద్వారా వచ్చి కూడా మనతో మాట్లాడవచ్చు. మూడు, లేఖనం ఉంది అందుకు. నాలుగవది, దర్శనం ఇయ్యొచ్చు. ఐదవది, ఏదన్నా ఒక ప్రత్యక్షతను నీకు బయలుపరచవచ్చు. ఇన్ని సంగతులు ఉన్నాయి బ్రదర్. కనిపెట్టడం వల్ల, దడదడగా పరిగెత్తడం వల్ల ఇవన్నీ పోగొట్టుకుంటాం. అందుకే ఈ రోజు నుంచి సాధన చేద్దాం. ఇప్పటిదాకా ఒకవేళ మీకు అలవాటు ఉంటే మంచిది, లేకపోతే సాధన చేద్దాం. ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అని చెప్పి పరిగెత్తడం మానుకుందాం. మనకి ఎంత తొందర అంటే, మధ్యాహ్నం 1 గంటకు తినాల్సిన అన్నం 4ంటికి తినడానికి పోయినప్పుడు 4ంటి దాకా ఓపిక పడతాం. తీరా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాక ప్రార్థన చేయడానికి కూడా ఆగదు తపన. ఏమండి? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అన్నట్టుంటుంది వ్యవహారం. స్తోత్రం. ఇప్పుడు 4ంటి దాకా ఆగావుగా, 1 గంట తినాల్సింది 3 గంటలు లేట్ తీసుకున్నావుగా. అంతసేపు ఓపిక పట్టిన వ్యక్తి ప్లేట్లో ఫుడ్ చూసేసరికి కడుపులో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. కడుపులో జీర్ణరసాలు ఉత్పత్తి తొందర పెడుతుంటే ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఆమెన్ అని తింటమే. నిజం అవునా కాదా? అన్ని గంటలు ఓపిక పెట్టింది మనం ప్లేట్లో అన్నం కూర మన ముందుకు వచ్చి తాగుతామండి, కలిపి కానీ మేతం వేస్తానే ఉంటాం నోట్లో. పశువు తింటుందండి, కృతజ్ఞత చెప్పకుండా పశువు తింటుంది. మనుషులో మనం రెండు మాటలు ప్రార్థన చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పి తినటం మర్యాద, పద్ధతి. ఫుడ్ విషయంలో కూడా అంతే. అలాగే ప్రార్థన ఆమెన్ అన్న విషయం తర్వాత కూడా అంతే. ఏం జరిగిద్దో అర్థం కాదు. నాకే చాలాసార్లు ఆమెన్ అంటూ లేచిపోవటం. నేను ఒరే ఎందుకురా పరిగెత్తుతున్నావు, ఏం కొంపలు మునిగింది, కూర్చోరా కూర్చో, పోదుగానే కూర్చో. నువ్వు చెప్పాలనుకున్నాయని చెప్పావు, మరి నేను చెప్పాలనుకున్నవి కూడా ఉన్నాయిగా, చెప్పనే. ఏం చెబుతావు తండ్రి? ఇంక అయిపోయింది. నేను ఆమెనన్నానంటే ఇంక నువ్వు కూడా నోరు మూయాల్సిందే దేవా. నేను ఆమెనంటే అర్థమైంది అనుకున్నావు, నువ్వు కూడా నోరు మూయమని. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, సరే పో అంటాడు. ఏం చేస్తాడు ఆయన?
5 సంగతులు మనకు దొరికే ఛాన్స్ ఉంది. మొట్టమొదటిది, దేవుడు వాక్కు ద్వారా, వాక్యము ద్వారా, వచనము అధ్యాయం చూపించి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. రెండవది, స్వరము వినిపించే ఛాన్స్ ఉంటుంది. మూడవది, వ్యక్తిని దైవజనురాలనో ఎవరినో ఒకరిని ఆత్మీయుడినో పంపించి ఆ వ్యక్తిలో నుండి మనతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. నాలుగవది, దర్శనం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐదవది, ప్రత్యక్షతనిచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని అంశాల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇది అర్థం కావట్లేదు తండ్రి నాకని కూర్చుంటే దానికి సంబంధించిన ప్రత్యక్షత ఇస్తాడు. ఇది దాని అర్థం అని. లేఖనాలు అర్థం కాకపోతే కూడా అట్లా మాట్లాడతాడు దేవుడు. సో దీన్ని ఏమంటారంటే కనిపెట్టుకొనుట అంటారు దేవుని దగ్గర. ఈ కనిపెట్టుకొని దేవుని పాదాల దగ్గర కాచుకొని మౌనంగా మనం దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు దర్శనములు ఇచ్చే అవకాశం ఉందని ఒక్క దాని మీదకి మీ మనసు తీసుకెళ్తాను ఈవేళ. ఏమిటది? దర్శనము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన చూసినా క్రొత్త నిబంధన చూసినా దేవుడు అనేక పర్యాయములు దర్శనములో భక్తులతో మాట్లాడాడు. దీనికి నిరూపణలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి, న్యూ టెస్టిమెంట్లో కూడా, నూతన నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో ఉన్నాయి. దర్శనము ద్వారా దేవుడు ప్రత్యక్షమగుట. అర్థమైందా? సరే, పాత నిబంధన పక్కన పెడదాం. అబ్రహాంకు అనేక పర్యాయాలు దర్శనమందు కనపడ్డాడు. హనోకుతో మాట్లాడాడు, నోవహుతో మాట్లాడాడు, భక్తుల్లో చాలామందితో మాట్లాడాడు. ఆదాముకు దర్శనమిచ్చి మాట్లాడాడు. మోషేతో దర్శనమిచ్చి ముఖాముఖి మాట్లాడతానని మాట్లాడాడు. అలా పాత నిబంధనలో చాలా ఆధారాలు ఉన్నాయి, భక్తులతో మాట్లాడిన ఆధారాలు. దేవుడు దర్శనమందు. ఏమయ్యా, క్రొత్త నిబంధనలో కూడా అనేక వచనాలు ఉన్నాయి. చాలామంది ఈ దర్శనం అనే దాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు దర్శించేటువంటి దాని కోసం కనిపెట్టుకోవటం అనేది ఈనాడు చాలామంది విశ్వాసులకు తెలియదు. అదంతా పాత తరపు భక్తిలోనే కనుమరుగైపోయింది. పాత తరపు భక్తులలో, ఆ భక్తిలో, అందులోనే అది కనుమరుగైపోయింది. ఇప్పుడు నవనాగరికతలో దేవుని పాదాల చెంత ఆయన దర్శనముల కొరకు కనిపెట్టుకొనుట అనేది రద్దయిపోయింది. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. అదేదైనా అంతే, నిరుపు, నిదానం, ప్రశాంతంగా దేవుని పాదాల చెంత కనిపెట్టుకోవటం, ఒక 3 రోజులు ప్రత్యేకంగా దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకొని ప్రార్థన కోసం అవసరమైతే ఫాస్టింగ్ ఉండి, లేకపోతే ఒక ముద్ద తినైనా ప్రత్యేకించిన కొన్ని దినములు దేవుని కోసం కేటాయించి దేవుని సన్నిధిలో ఏకాంతముగా గడిపే అనుభవాలు ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడు స్వరం కోసం, దేవుని దర్శనం కోసం, దేవుని ప్రత్యక్షత కోసం, దేవుని నడిపింపు కోసం కాచుకునే భక్తులు ఎంతమంది ఉన్నారు? చాలామందికి అవి తెలియవు. కొంతమందికి తెలిసినా వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు. అందుకే చాలా వరకు దేవునితో సంబంధాలు కట్ అయిపోయినాయి భక్తులకి. అంతా వీళ్ళు దేవునితో మాట్లాడటమే కానీ దేవుడు వీరితో మాట్లాడిన దాకా వీళ్ళు ఆగలేకపోతున్నారు. ఇందాకటి దాకా మీరు దేవునికి ప్రార్థన చేశారు, అంతకుముందు పాటలు పాడి దేవుని మయంపరిచారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నోరు బంద్ చేసి కూర్చున్నారు సైలెంట్గా. దేవా మాతో మాట్లాడమని ప్రార్థన చేసి కనిపెట్టు కూర్చున్నారు. ఇప్పుడు దేవుడు తన దాసును ఉపయోగించుకొని తన వాక్కును మనకు నేర్పుతున్నాడు. ఇదే విధంగా నువ్వు ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ముగింపు తర్వాత ఇలాగే నువ్వు కనిపెట్టుకుంటే తప్పకుండా దేవుడు నీ అవసరతను బట్టి నీకు తన స్వరమును వినిపిస్తాడు, తన దర్శనమును కనపరుస్తాడు. కానీ ఎంతమందికి ఇది తెలుసు? ఎంతమంది దీన్ని సాధన చేస్తున్నారు? లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఐడియా ఉందా? దైవజనులు జో గారు, వాళ్ళ తండ్రి దానియేలు గారు, వారితో పాటు మరికొంతమంది భక్తులు, అలాగే అంటే ఎక్కువ శాతం నేను అందులో చూశాను, ఇలా దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకొనుట అనేది. అలాగే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ముంగమూరు దేవదాసయ్య గారు కూడా ఈ మాట చెప్పారు. ఏమని అంటే, ప్రార్థన చేసి పరిగెత్తవాకు, కాస్త నిలబడి కనిపెట్టు, ఆయన సన్నిధిని గాచుకో అని నేర్పారు. దేవుని యొద్ద నుండి దర్శనమును పొందుట, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుట, దేవుని చేత హెచ్చరింపబడుట, దేవుని చేత బోధింపబడుట. మధ్యాహ్నం 3 గంటల వేళ సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని
సౌలుకు దర్శనమిచ్చి సౌలును పౌలుగా మార్చాడు. ఆ సౌలు దమస్కులో తిన్నని దనబడిన వీధిలో యోదాను వాని ఇంట చేరినప్పుడు అదే దమస్కులో ఉన్న అననీయ అనే మనుషునికి కనపడ్డాడు. చూడు, అపోస్తల కార్యం 9. ఒక్కసారి బైబిల్ తీసి చూడండి. ఈరోజు ఈ విషయాలని నేర్చుకొని ఇక నుంచి జాగ్రత్త పడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, అద్దుగో, ప్రభు దర్శనమందు అంటే బహుశా నాకు తెలిసి అననీయ ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ దయామయుడు మూవీలో సౌలు స్టోరీయే మీరు చూసుంటారు చాలాసార్లు. నాకు తెలిసి ఎంతమంది చూశారు దయామయుడు? చూసారా? అందులో అననీయ నిద్రపోతుంటే దేవుడు కల్లో కనపడి మాట్లాడినట్టు చూపిస్తాడు అందులో. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? అననీయ అనే వ్యక్తితో దేవుడు దర్శనమందు మాట్లాడాడు అన్నాడు. దర్శనం ఎప్పుడొచ్చిందో తెలుసా? ప్రార్థనలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. దేవునికి మహిమ. ఎందుకంటే నాకు తెలిసి బైబిల్లో చాలా వచనాలు, నేను చూసిన వచనాలన్నీ కూడా ప్రార్థన తర్వాత కనిపెట్టినప్పుడే వారు దర్శనం చూశారు. ఇప్పుడు మీకు ఇది ఒక నిరూపణ. అననీయ నిద్రపోతుంటే స్వప్నం వచ్చిందని ఉందా? దర్శనమందు అనుందా? చెప్పండి. ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానా నేను. అందుకు అన్నాడు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తారుసువాడైన సౌలు అనువాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అసలు ఎంత అద్భుతమైన మాట తెలుసా? ప్రభువు ముందు సౌలును దర్శించాడు. సౌలు ఏం చేశాడంటే 2 కళ్ళు పోయినాయండి. దేవదర్శనం చూసిన తర్వాత యేసు ప్రభు సౌలు కనిపించి సౌలును గద్దించిన తర్వాత సౌలు మార్పు చెందాడు. అప్పటిదాకా యేసు ప్రభుకి శత్రువుగా నడుచుకున్నాడు. దమస్కులో ఉన్న శిష్యుల్ని కూడా చంపుదామని వచ్చాడు. ఆ వచ్చే దారిలో దేవుడు కనపడ్డాడు. మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఇంచుమించు ప్రకాశమానమైన వెలుగులో దర్శించాడు. దర్శించాడని ఎక్కడుంది? ఆడ కనపడి అని ఉంటే అంటారా? అగ్రిప్పరాజా, ఆకాశం నుండి నాకు కలిగిన ఆ దర్శనము అన్నాడు. చూస్తారా? అపోస్తల కార్యమే 26వ అధ్యాయం. కరెక్ట్. 19 చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. అది నాయనా, దాన్ని ఏమని చెప్పాడయా? డైరెక్ట్గా కనపడ్డాడు అన్నాడా? దర్శనం అన్నాడా? పెద్దగా అక్కడ అవసరాన్ని బట్టి సౌలు ఒక మూర్ఖ పథంలో వెళుతూ ఉంటే దర్శనంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తెల్లని ప్రకాశమానమైన వెలుగు. ఎంత వెలుగంటే మధ్యాహ్నం వేళ 3 గంటలప్పుడు ఎండ తీవ్రత బాగానే ఉంటుంది కదా, ఆ వెలుగును కూడా మించిపోయేంత వెలుగు గమ్మింది సౌలుని. తెల్లని కాంతి. ఆ కాంతిలో నిలబడి ఉన్నాడండి. నిలబడి వేశాడు కేక, సౌలా సౌలా అన్నాడు. గుండె జారిపోయింది సౌలుకి. నన్నెందుకు హింసిస్తున్నావు? ప్రభువా నీవెవరివి? నీవు హింసించుచున్న యేసును, నజరేయుడగు యేసు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం సుమి. పర్వాలేదు నాన్న, అట్లా దర్శించాడు. అది జస్ట్ ఆ పిక్చర్ చూపిస్తా ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చాడు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమో. ఏం చేస్తున్నావు తెలుసా? ఎవరికి ఎదురు వస్తున్నావు తెలుసా? నేనెవరో తెలుసా? జాగ్రత్త. మూవీలోనేమో సౌలా సౌలా అని చిన్నగా పిలిచినట్టు ఉంటుంది. కాదు, అట్ట పిలిచి ఈ డైలాగ్ చెప్పడానికి కుదిరిద్దా? సౌలా 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 మునికోలలకు ఎదురుతున్నట్టు నీకు కష్టం అని ఉంటాడా? సౌలు ఏమన్నా సౌమ్యమైన పనులు చేస్తున్నాడా? చంపుతున్నాడు తన పిల్లల్ని, హింస పెడుతున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు.
అట్లాంటి వాడికి ఏ టైపులో వాయిస్ పోతే రన్నింగ్లోకి వస్తాడు, కంట్రోల్లోకి వస్తాడు? సౌలా 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 వేసాడు కేక. ఇప్పుడు దిగింది నిషా. చూశాడు, గడగడగడగలాడిపోయాడు, అల్లాడిపోయాడు. అబ్బా ఎంత తేడా పడ్డాను, నా మూర్ఖత్వం అని పశ్చాత్తాపడ్డాడు. ప్రభువు కనిపించి మాట్లాడినంత వరకు కళ్ళు పనిచేసినాయి. ఆయన ఎప్పుడైతే అదృశ్యం అయిపోయాడో ఈ రెండు కళ్ళు పొరలు గమ్మేసి కనపడట్లా. ఇక తడవలాడటం మొదలుపెట్టాడు, కళ్ళు పొరలు గమ్మేసినాయి. అప్పుడు అతనితో కూడా ఉన్నవారు అతన్ని దమస్కు తీసుకెళ్ళారు. ప్రభువే చెప్పాడు, అయ్యా నేనేం చేయమంటావు అని అడిగాడు. దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో బోధిస్తాను పో, అక్కడ చెబుతా పోమన్నాడు. ఇక దమస్కునకు పోయి ఈ కళ్ళు ఇలా పెట్టుకొని ఎంత ఏడ్చుకున్నాడో, ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత గుండె బాదుకున్నాడో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా చాలా దుర్మార్గుణ్ణి, చాలా దుర్మార్గం చేశాను, ఎంత తప్పు చేశాను దేవా, నేను నీ ప్రేమను ఎరగక, నీ కార్యాలను ఎరగక, నీ చిత్తము తెలియక నీ పిల్లల్ని చిత్రవద చేసి చంపాను, చెరసాలలకు ఇచ్చాను, గర్భవతుల్ని ఒంటెల చేత తొక్కించాను, నానా హింస చేశాను, నా పాపానికి మిష లేదు, మితి లేదు ప్రభువు అని ఏడ్చుకుంటూ దేవుని పాదాల చెంత ప్రార్థనలో కనిపెట్టాడు. ప్రార్థన చేసి నాకు ఏం సెలవిస్తావో సెలవి అయ్యా, ఇక నన్ను బాగు చేస్తే ఇప్పటిదాకా నీకు వ్యతిరేకంగా పనిచేసా కదా, ఇక నుంచి ఇక నీ చిత్తం నెరవేరుస్తాను, నాకు సాయం చేయమన్నాడు. ప్రార్థనలో కనిపెట్టుకున్నాడు. ప్రార్థన చేసి పోయి మంచం మీద అడ్డం వాళ్ళ ప్రార్థన చేసి కనిపెట్టుకున్నాడు. అప్పుడు దర్శనమిచ్చాడు. ఎవరికి? పౌలుకి, సౌలు అనబడిన పౌలుకి. సౌలు అనగానే పాత నిబంధన సౌలు అనుకునేరయో, దావీదు సౌలు వాళ్ళు కాదు, కొత్త నిబంధన సౌలు. ఈయన కూడా బెన్యామీను గోత్రీకుడే, అందుకని ఆ సౌలుకు పెట్టిన పేరు ఈయనకు పెట్టారు. అందుకే ఆ సౌలు చేష్టాలు చేశాడు అనుకొని. స్తోత్రం. తెలుసు కదా, పాత నిబంధన సౌలు వేరు, క్రొత్త నిబంధన సౌలు వేరు. క్రొత్త నిబంధన సౌలే తర్వాత పౌలు అయ్యాడు. ఇక ఏం కనపడుతుందో తెలుసా? దర్శనం కనపడుతుంది. ఎవరికి? సౌలుకి. ఏం కనపడుతుంది దర్శనంలో అంటే, ఆ ఇంటికి అననీయ అనే మనుషుడు వచ్చినట్టు, ఆయన వచ్చి సౌలుతో మాట్లాడినట్టు, సౌలుకి ప్రభువుని గురించి కొన్ని విషయాలు చెప్పినట్టు, అతను స్వస్థత పొందినట్లు అతడి మీద ఈయన చేతులుంచినట్టు, ప్రార్థించినట్టు, బాప్తిస్మము తీసుకున్నట్టు మొత్తం స్పష్టంగా దర్శనంలో కనపడింది. అంటే దర్శనంలో దేవుడు చూపించిన దాకా కూర్చున్నాడు ఆయన. మనలాగా పరిగెత్తలా. వాళ్ళు భక్తే వేరులే. వాళ్ళు పాత నిబంధన భక్తి చేసినా అందులో పరిసయ భక్తి, మహానిష్ట భక్తి చేశాడు సౌలు. తర్వాత ప్రభు వైపు తిరిగిన తర్వాత కూడా అదే మొండి భక్తి చేశాడు. కాచుకున్నాడు. ఏందయ్యా నా గతి ఏంది, కళ్ళు పోయినాయి, మరి నా పరిస్థితి ఏంది, ఇక ఇంతేనా, ఈ గుడ్డి బతికేనా, లేకపోతే ఏమైనా బాగుపడేది ఉందా? మరి కళ్ళు ఇస్తే వెళ్తా రన్నింగ్లోకి. ఇక ఇప్పటిదాకా నీకు రివర్స్గా పనిచేసా కదా, ఇప్పుడు నీకు అనుకూలంగా మొదలు పెడతా, ఇక సెలవి మాట్లాడు, ఏంటో చిత్తం చెప్పు అని కాచుకున్నాడు. కనిపెట్టుకుంటే అప్పుడు ఆ దర్శనం కనపడింది. ఏం దర్శనం? అననీయ అనే ఒక ఆయన వచ్చినట్టు, ఆయన పేరు కూడా చెప్పాడు. అననీయ అనే ఒక ఆయన వచ్చినట్టు, ఆయన సౌలు మీద చేతులు ఉంచినట్టు, సౌలుకి 2 కళ్ళ నుంచి పొరలు రాలిపోయి కళ్ళు బాగుపడ్డట్టు, ఇక ఏమేం చేయాలో చూపించాడు. ఈ దర్శనం సౌలుకు చూపించి అక్కడికి పోయి అననీయకి దర్శనం ఇచ్చాడు. మళ్ళీ అననీయ అననీయ అని పిలిచాడు. అననీయని. చిత్తము ప్రభువా, ఇదిగో నేనున్నాను అన్నాడు అననీయ దర్శనమందు. అంటే అననీయ ఏం చేస్తుంటే కనపడి ఉంటాడు? శుభ్రంగా తిని నిద్రపోతుంటే కనపడి ఉన్నాడా? నో, ప్రార్థనలో కనిపెట్టుకున్నాడు. ప్రార్థన చేసి కనిపెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు దర్శనంలో కనపడ్డాడు. కనపడి అననీయ అననీయ అని పిలిచాడు. ఈయన సమాధానం ఇచ్చాడు. ప్రభువా, ఇదిగో నేనున్నానయ్యా, అయ్యా చిత్తం అన్నాడు. అడ్రస్ చెబుతున్నాడు దేవుడు. నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి, ఆ బజారు పేరంట తిన్ననిదంట. తిన్నగబు అంటారే. తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనేవాని ఇంట తార్సు వాడైన సౌలు అనేవాని గురించి విచారించు అన్నాడు. అంటే ఎంక్వైరీ చేయి అన్నాడు. ఎందుకయ్యా అంటే,
నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచుట అతడు చూచి ఉన్నాడు అన్నాడు. అంటే నేను అతనికి చూపించానయ్యా అన్నాడు. నువ్వు వచ్చి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరచడం, నా గురించి మాట్లాడటం అనేది నేను అతనికి నేను ప్రార్థనలో దర్శనం చూడమన్నా, ఇప్పుడు చూడొద్దు, ముందే చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. వింటున్నావా? ఎప్పుడు చూడమని చెప్పే దర్శనం నేను? ఇది అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకొని, ప్రార్థన అయిపోయిన తర్వాత కనిపెట్టి దర్శనం చూడండి. ఇప్పుడు సాధన చేయవాకండి. అంటే అర్థమైందా? నిద్రపోవాకండి అని చెబుతున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పు. ఏం లేదు, కొంప తీసి కళ్ళు మూసి అంట ఏందమ్మంటే నువ్వు చెప్పాక నేను దర్శనం చూస్తున్నాను అంటారేమని నా భయం. బాగా వినండి. ఎక్కడికి వచ్చాగా? అక్కడ సౌలుకు నేను చూపించాను, నువ్వు వచ్చి ఇట్లా చేతులుంచినట్టు. అంటే అననీయ ఆశ్చర్యపోతాడు. ప్రభువా, ఎవరి గురించి నీవు మాట్లాడుతున్నావు? సౌలు గురించేనా? తార్సువాడైన సౌలేనా? సంఘానికి ఎంత ద్రోహం చేశాడో తెలుసా? నీ సేవకుల్ని ఎంతోమందిని దెబ్బతీశాడు. నీ అందు విశ్వాసం ఉంచిన నీ పిల్లలకు బహుహింస కలిగించాడు. దమస్కులో కూడా ఉన్న నీ పిల్లల్ని హింసించాలని అధికార పత్రాలు చేతబూని మరీ వచ్చాడు. వాణ్ణి బాగు చేయమంటావా ప్రభువు? అంటే అననీయ, నువ్వు అన్నది నిజమే, అది ఒకప్పుడు. అయితే ఇప్పుడు అతడి పని అయిపోయింది. ఇక నుంచి అతడు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రజల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనము అననీయ. పో, లేచి పోయి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరిచి అతన్ని రక్షణలోకి నడిపించు అని చెప్పి ప్రభు అంతర్ధానమయ్యాడు. ఇది దర్శనమందు అననీయ కనిపించిందని ఉంది. అందుకే నేను చెబుతుంది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇప్పుడు నవనాగరికతలో అంత పట్టుదలగా కనిపెట్టుకోవటం, దేవుని దర్శనం పొందటం, దేవుని స్వరం వినటం, దేవుని చేత బోధించబడటం ఏడుందండి? అడ్రస్సు, ఇల్లు, బజారు పేరు, అందులో ఆ ఇంట్లో కొత్తగా చేరినోడి పేరు మొత్తం చెప్పాడు చూడు. దేవునికి మహిమ. క్లారిటీ ఉంటుంది దేవుడు మాట్లాడితే. తెల్ల చీర నువ్వే రా, రెడ్ టీషర్టు నువ్వే రా అనేది ఉండదు. తెల్ల చీర లేదు, రెడ్ టీషర్ట్ లేదు. దేవుడు దర్శనమందు మాట్లాడితే ఎంత క్లారిటీ ఉంటుందంటే వ్యక్తి పేరు, అడ్రస్సు, ఆ వ్యక్తి ఇంటికి ఎవరు వచ్చారో ఆ వ్యక్తి డీటెయిల్స్ అన్నీ మాట్లాడాడు, డీటెయిల్డ్గా మాట్లాడాడు. నువ్వు లేచి తిన్ననదనబడిన బజారుకు వెళ్ళి యోధా అనే వాని ఇంట తారుసువాడైన సౌలును గురించి విచారించు. బా, ఎంత క్లారిటీ ఇచ్చాడు చూడు. లేచి నేరుగా వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అయ్యా, ఇక్కడ సౌలు, తారుసువాడైన సౌలు అనేవాడు వచ్చాడా ఇక్కడికి? ఆయన వచ్చాడా అంటే, అయ్యా ఎవరు? అననీయ గారా అన్నాడు. కళ్ళు పొరలు గమ్మేసినాయి, కనపడట్లా. అయ్యా, ఈ స్వరం అననీయ గారిదేనా? అయ్యా, అననీయ గారేనా? అవునయ్యా, నేనే. నాకు ప్రభువు చెప్పాడు నువ్వు వస్తావని నాకు చెప్పాడు. వచ్చావా? సౌలా, సహోదరా, నీ గురించి ప్రభు మాట్లాడాడు. నీ మీద గొప్ప ప్రణాళిక ఉంది ఆయనకి, నీ మీద గొప్ప ఉద్దేశం ఉంది. అందుకే నువ్వు అంత చేసినా నిన్ను ఆయన నాశనం కాకుండా కాపాడాడు. తన బిడ్డల్ని నువ్వు హింసించి చంపుతున్నా నిన్ను బ్రతకనిచ్చిన కారణం ఏంటో తెలుసా? నీ మీద ఆయనకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట, మనుషుల ఎదుట ఆయన నామాన్ని నువ్వు భరించాలట. ఆయన నామాన్ని నువ్వు ప్రచురపరచాలట. నువ్వు సేవ చేయాలట. నువ్వు ఆయన చిత్తము నెరవేర్చాలట. నిన్ను వాడుకుంటాడట. నువ్వు ఆయన సాక్షివట. సౌలా, సహోదరా, ఇక తడవ చేయట ఎందుకు నాయనా? లేచి నీ పాపాలను ఒప్పుకొని, నీ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభునామమున ప్రార్థన చేసి బాప్తిసమం పొంది నీ పాపాలు కడిగేసుకో.
ఇదిగో నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడని చేతులుంచాడు. అప్పుడు సౌలు కనుల నుండి పొరల వంటివి రాలగా అతడు మళ్ళా దృష్టి పొందాడని ఉంది. ఇది అపోస్తల కార్యం 22లో ఉంది. చూస్తారా? చూడండి, ఆ సన్నివేశం చదవండి. ఇక్కడ దర్శనం అనే దాన్ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను నేను. చదువు. 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు. అదంతా అవసరం లేదు నాన్న. 12వ వచనం చదువు. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వింటకును నేను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. అదమ్మా చూడండి, ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. ఇవన్నీ చెప్పి అతన్ని బాప్తిస్మంలోకి నడిపించి సిద్ధపరచమని. బాప్తిసం పొందినప్పుడు పాపాలు కడగబడతాయి. అందుకే బాప్తిసం పొందండో 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 అని మొత్తుకునేది. బాప్తిసం పొందకపోతే మీ నెత్తిన మీ పాపాలు అంతే ఉంటాయి. బాప్తిసం పొందినప్పుడు ఆ పాపాలన్నీ కడగబడి పరిశుద్ధపరచబడతారు. పాపాలు పోయినప్పుడు ఆ శాపాలు పోతాయి, బాగుపడతారు, దీవించబడతారు, ప్రభు సాక్షులైపోతారు. అందుకే ఎంతసేటు చెప్పేది బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి, బాప్తిసం పొందండి అంటే. ఎందుకంటే పాపాలు కడుగుతారు దేవుడు. అందుకు ఏది మంచిది? పాపాలను ఎత్తిన పెట్టుకోవటం మంచిదా, కడిగేసుకోవటం మంచిదా? అందుకని చెప్పేది బాప్తిసం పొందండి అని. ఇప్పుడు ఇదంతా ఎందులో చూపించాడు వాళ్ళకి? దూరదర్శనంలో చూపించాడా, సెల్ ఫోన్లో చూపించాడా, లేదా ప్రార్థనలో చూపించాడా? ఏం ప్రార్థన అది? కనిపెట్టు ప్రార్థన. అయిపోయిందా? వదిలే. ఇప్పుడు అపోస్తల కార్యం 10కి రండి. మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు. అపోస్తల కార్యం 10:1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దర్శనమందు తేటగా. చదువు నాన్న 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. అబ్బా, ఎందులో కనపడ్డదయా? ఏం చేసేటప్పుడయా? ఎవరయ్యా అంతసేపు కనిపెడుతుంది ఇప్పుడు? ఆమేన్. బైబిల్ తీసి బైబిల్ జిప్పేయటం, సంకలో పెట్టడం, పరిగెత్తాను అడ్డం పడి. కావాలని ఇన్నిసార్లు చెబుతున్నా ఇది, ఎందుకంటే బాగా ఎక్కాలా. లేకపోతే ఒక పక్క నేను చెబుతుంటే ఒక పక్కన మళ్ళీ మర్చిపోతుంటారు. మీకైనా నాకైనా సిగ్గు రావాలనే చెబుతున్నా. నాకు కూడా సిగ్గు రావాలి. నేను కూడా కొన్నిసార్లు అంతే చేస్తుంటాను. ఆత్రంగా ప్రార్థన చేసి జంప్ అవుతూ ఉంటాను. నాకు కూడా చెబుతున్నాడు, గడ్డి పెడుతున్నాడు దేవుడు. రే సిగ్గులేనాడు, నువ్వు కూడా విన్నాడు. కూర్చోరా కాసేపు అని. ఇద్దరం నేర్చుకోవాల్సిందే, మీరు నేర్చుకోవాల్సిందే, నేను. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకున్నా, నాతో కూడా మాట్లాడయ్యాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీకు దర్శనం చూపించవచ్చు. ఒకవేళ దర్శనమందు నీకు కనబడకపోతే దిగులు పడాల్సిన అవసరం లేదు. గాఢ నిద్రలో కూడా మాట్లాడవచ్చు. అది కూడా లేఖనం ఉంది. మత్తు కలిగించి ఒకవేళ నిద్రలోనికి తీసుకెళ్ళి అందులో కూడా నీకు స్పష్టంగా తన చిత్తమును బయలుపరచవచ్చు, దేవుడు మాట్లాడవచ్చు. కానీ ఇదంతా కూడా నువ్వు కనిపెట్టుకున్నప్పుడు జరిగిద్ది. ఉదాహరణకి 3 రోజులు ప్రతిష్ఠించుకున్నామండి ప్రార్థనకి. ప్రార్థన చేస్తున్నాం, దేవుని ముందు కనిపెట్టుకుంటున్నాం, అయ్యా 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 అని కనిపెట్టుకున్నావు. దర్శనం ఏం కలగలేదు. ట్రై చేసావు, దర్శనం కలగలేదు. ఆ ఏకాగ్రత కుదరట్లా నీకు. దేవుడు నీకు దర్శనం చూపించేంత ఆ కాన్సన్ట్రేషన్లోకి నువ్వు రాలా. అంత పరిణతి నువ్వు చెందలా. ఆ కనిపెట్టుకుంటా అట్లనే మరి ఇక 3 రోజులు దేవుని కోసం అనుకున్నావు, కాచుకున్నావు. లేదా ఒక రోజంతా దేవుడితో అనుకున్నావు, కాచుకున్నావు.
ప్రార్థన చేస్తున్నావు, కనిపెట్టుకుంటున్నావు, అలిసిపోయావు, నిద్ర పట్టింది. ఆ నిద్రలో కూడా నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది ఆయన. ఎందుకంటే ఆ మాట కూడా బైబిల్లోనే ఉంది. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అది కూడా చూడు, ఏబు గ్రంథము 33వ అధ్యాయం 14వ వచనం. రైట్, చదువు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. 33:14 ఒకటోసారి 33:14 ఏబు గ్రంథం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. అది కలలో రాత్రి కలుగు స్వప్నములలో. పగలంతా ప్రార్థన చేసావు, కనిపెట్టావు, ఏం దొరకలా. ఆ డే దేవుని కోసం కేటాయించిన రోజు. అయితే రాత్రి వేళ కలుగు స్వప్నంలోనైనా సరే ఆయన నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జాలి కదండి ఆయనకి, కనికర సంపన్నుడు కదా. ఒరే పగులంతా వీడు ప్రార్థన చేసి నా స్వరం కోసం కాచుకున్నాడు, పిచ్చి బిడ్డ, వీడు నా కోసమే ఉన్నాడు అని ఆయనకి ఏమొచ్చింది? మన మీద వాత్సల్యం పుట్టింది, మమత వచ్చింది. వీనికి ఎంత శ్రద్ధ నా స్వరం కోసం, నా సన్నిధి కోసం, నా మాట కోసం. ఈమెకి ఎంత శ్రద్ధ, పిచ్చిది పాపం, కనిపెట్టుకుని అట్టే నిద్రపోయింది అని ఆ నిద్రలో స్వప్న రూపంలో నిన్ను దర్శించి మాట్లాడే ఛాన్స్ ఉంది. నాయనా, అర్థమవుతుందా తేటగా? నీకు దర్శనం ఇచ్చే ఛాన్స్ ఉంది, లేదా స్వప్నంలో కూడా నీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. అయితే కనిపెట్టాలి. నువ్వు కనిపెడుతున్నావా అన్న సంగతి ఆయనకు అర్థం కావాలి. నీ గుండె దేనికోసం కొట్టుకుంటుందో దేవుడికి అర్థం కావాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరం కోసం కనిపెట్టుకుంటున్నాను, నీ స్వరం వినిపించు, నాకు నీ వాక్కు కావాలి, నీ కోసం కనిపెట్టుకుంటున్నాను, నాకు తెలియదు తండ్రి అని నీ గుండె ఆయన కోసం ఆరాటపడేది ఆయనకి అర్థం కావాలి. తప్పకుండా మాట్లాడతాడు. దీనికి ఎన్ని నిరూపణలు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు కొర్నేలికి దర్శనమందు తేటగా కనపడ్డాడు. ఎవరు? దూత కనపడి సమాచారం ఇచ్చాడు. ఏమనంటే, యొప్పేకి మనుషుల్ని పంపు, అక్కడ చర్మకారుడైన సీమోను అనువాని ఇంట సీమోను పేతురు అనేవాడు దిగున్నాడు. మనుషుల్ని నిర్ణయించి యొప్పేకు పంపి ఆ పేతురు అనేవాడిని నీ ఇంటికి పిలిపించుకో. ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో, నీ ఆత్మను రక్షించుకోగలవో ఆ మాటలు ఆయన నీకు చెప్తాడని చెప్పారు దూత. ఈ ఎన్నేళ్ళు? 3. పెద్దగా చెప్పండి, పెద్దగా. అంటే ఫ్లోలో తేడా పడ్డారులే. ఒకటి మొత్తం ఓపెన్ చేసాడేమో. 6 లైన్లోనే ఉన్నారు. కొంచెం యాక్టివ్గా ఉండండి. నేను మీరు ఇంటికి వెళ్ళినాక సాధన చేయమన్నా, కూటం అయినాక సాధన చేయమన్నా. ఇక్కడ చేయకండి, ఇప్పుడు చేయకండి, కూటం అయినాక ట్రై చేయండి. ఇక నుంచి ఇదే కనిపెట్టుకొనుట. అక్కడేం జరిగింది? ఇక్కడ కొర్నేలుతో మాట్లాడాడు కదా. యొప్పేలో ఏం జరుగుతుంది? పేతురు మిద్ది మీదికి ఎక్కాడు. మిద్ది మీదికి ఇంట్లో భోజనం రెడీ చేస్తున్నారు. ఆ సీమోన్, చర్మకారుడైన సీమోన్ ఇంట మరి రొట్టెలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో మొత్తానికి ఆ రోజు ఆలస్యమైనట్టుంది వాళ్ళకి. పాప ఈయనకు ఆకలి అవుతుంది. అయ్యగారు రెడీ చేస్తున్నాం, అయ్యగారు అని చెప్పని వాళ్ళు హడావుడిగా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు రెడీ చేస్తుంటే ఆ రెడీ చేసి ఆటికెళ్ళి నేను చూస్తా కూర్చోవడం ఎందుకని మిద్ది మీదికి ఎక్కి ప్రార్థనలో కూర్చున్నాడు. చూడండి వాళ్ళ మనసు చూడండి. ఏ కొంచెం అవకాశం దొరికినా సరే వెళ్ళి మోకాళ్ళు వేసి కనిపెట్టడమే. ఎప్పుడు వస్తుందో మరి ఆ పరిపూర్ణత మనకి, ఎప్పుడు వచ్చిందో ఆ ఎదుగుదల మనకి. మరి స్తోత్రం. ఇక్కడ ఫుడ్ రెడీ అవుతుంటే కూర్చొని మరే అందులో అమ్మాయి ఆ కరివేపాకు, ఆ కొత్తిమీర కాస్త ముక్కలు కట్ చేసి వేస్తే ఉంటుందమ్మాయి అనుకుంటా తిండి మీటింగ్ పెట్టుకోవాలాడ. స్తోత్రం. అయ్యా సిద్ధపరుస్తున్నాం భోజనం అంటే చేయండి అని మిద్ది మీదకి ఎక్కి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా పరవశుడైపోయాడు. ప్రార్థన చేస్తా కనిపెట్టాడు. కనిపెడితే దేవుని సన్నిధి తనను తాకుతున్నట్టు అర్థమవుతుంది తనకి. దేవుడు తనకు సమీపంగా వస్తున్నట్టు అర్థమవుతుంది తనకి.
పరవశుడయ్యాడు. పరవశం అంటే ఇతరుల వశం, పరవశం అంటే పరుల వశం. ప్రభు వశమయ్యాడు. అలా కనిపెట్టుకున్నాడు. ఇక దర్శనం కనపడుతుంది, ఆకాశం తెరవబడుతుంది. ఆకాశం తెరవబడి 4 చెంగులు అలా పైకి పట్టినటువంటి దుప్పటి లాంటిది ఒకటి పెద్దది దిగొస్తుంది. ఎవరు ముందుకు వస్తుంది? పేతురు ముందుకు వస్తుంది. అసలుకే ఆకలి కలిగి ఉన్నాడు కదా, బాగా కడుపు మాడుతా ఉంది, నకనకలాడుతున్నాడు కదా. దర్శనంలో 4 చెరగులు పట్టినటువంటి దుప్పటి, అలా పైకి పట్టిన దుప్పటి ఒకటి, 4 చెంగులు అలా లేచున్నాయి. దుప్పటి అలా దిగొస్తుంది, పెద్దది. దర్శనంలో ఆ దుప్పట్లో రకరకాల పవిత్ర అపవిత్ర చతుష్పాద జంతువులు ఉన్నాయి. స్వరం వినబడుతుంది, సీమోను సీమోను సీమోను, అదిగో వాటిలో ఒకదాన్ని చంపుకొని తిను అన్నాడు. ఏది చూపించాడు? అపవిత్ర జంతువును చూపించాడు. అది చంపుకొని తిను అన్నాడు. పేతురు అన్నాడు, దర్శనంలో మాట్లాడుతున్నాడు పేతురు, ప్రభువా ఏది తినమంటున్నావు నన్ను? నేను ఎంత పరిశుద్ధుడో నీకు తెలియదా? పట్టడానికి చేపలు పట్టే వృత్తి అయినా నాకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జాగ్రత్తగా బతికినోడిని. అపవిత్రమైనది అన్నాడు ఇంతవరకు నా నోట రానిలేదు. అపవిత్రమైన జంతువును చూపించి చంపుకొని తిను అంటున్నావు, అపవిత్రమైనది అన్నాడు నా నోట పడలేదు ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు స్వరం మళ్ళా వినబడుతుంది, తప్పు, దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమైనవని ఎంచరాదు అన్నాడు. అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఏంటది అని మళ్ళా కనిపెట్టాడు. మళ్ళా కనిపెట్టి వెంటనే పరవశుడు అయ్యాడు. మళ్ళా అదే దర్శనం, మళ్ళా అంతే, మళ్ళా ఏ జంతువులు, మళ్ళా చంపుకొని తినమని స్వరం. నేను ఎన్నడూ అపవిత్రమైంది ముట్టలేదంటాం, దేవుడు పవిత్రపరిచిన దాన్ని అపవిత్రమైందని ఎంచొద్దని వార్నింగ్ రావటం. ఇలాగూ ముమ్మారు జరిగిందట. ఇదంతా ఎక్కడ జరుగుతున్నాయా? సెల్ ఫోన్లో చూశాడా? ఇప్పుడు సందు దొరికితే చాలు, యేసు నామములో అడుగుచున్నా తండ్రి ఆమెన్, బైబిల్ జీపు మూసేయటం, పక్కన వేయటం, సెల్ తీసుకోవటం మొదలుపెట్టి చూస్తూనే ఉన్నాం. సెల్ ఫోన్ పిచ్చి. ఇప్పుడే ఈ దర్శనాలు, అప్పుడేమో ఆ దర్శనం. ఇప్పుడు ఆ ఫోటో వేసాడు చూసారా? జస్ట్ ఇప్పుడు ఆ ఫోటో వేసారా స్క్రీన్ మీద? అదిగో మిది మీదికి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదిగో 4 చెరుగులు పట్టినటువంటి దుప్పటి లాంటిది దిగొస్తే దానిలో జీవులు ఉన్నాయి. అది ఎన్నిసార్లు కలిగిందని ఉంది తీసారా? ముమ్మారు కలిగానట. దేవుడు ఎందుకు మళ్ళీ అదే చూపిస్తున్నాడు? ఏదో చెప్తున్నాడు. ఆ దర్శనం యొక్క భావమేమో అని ఆలోచిస్తున్నాడు. దేవుడు ఏదో చూపిస్తున్నాడు, అది తీసుకొని తిను అంటున్నాడు, దాన్ని స్వీకరించమంటున్నాడు. నేనేం అపవిత్రమైన దాన్ని ముట్టను అంటున్నాను. లేదు దేవుడు నేను పవిత్రపరిచిందని అపవిత్రమైన దాన్ని ఎంచొద్దని మాట్లాడుతున్నాడు. దీని అర్థమైందబ్బా అని ఆలోచిస్తుంటే, బ్రదర్స్ వింటున్నారా? వినండి. ఎవరో ఉన్నారు మొత్తానికి ఇక్కడ దేవుడి ఏర్పాట్లో ప్రత్యేకంగా ఉన్నోళ్ళు. ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళల్లో భక్తిపరులు ఎవరో ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి నేర్పుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ అందరూ అట్టివాళ్ళే అయితే ధన్యులు. ఎందుకు నాకు ఇట్లా చూపించాడు దేవుడు అని అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. ఈలోపు 3 మనుషులు వచ్చారు. ఏమండి, చర్మకారుడైన సీమోను ఇల్లు ఇదేనా? ఇదే బాబు, ఇక్కడ సీమోను పేతురు అని ఆయన వచ్చాడా? ఆయన కోసం వచ్చామండి. ఇక్కడ కూడా చూడండి, క్లారిటీ ఇచ్చాడు, కన్ఫ్యూజ్గా మాట్లాడలా. యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇల్లు, అందులో సీమోను పేతురు అనేవాడు, పేర్లతో సహా అండ్ అడ్రస్. అడిగితే ఉన్నాడయా, వచ్చాడు, పైన ప్రార్థనలో ఉన్నాడు వినపడ్డాయి పైకి. ఎవరు నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు అని
నా కోసం వచ్చిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్మ స్వరం వినపడింది. ఆయన పరవశుడై ఉన్నాడు. ఈలోపు కింద దర్శన భావం ఏమా అని ఆలోచించుకుంటున్నాడు. ఈలోపు కింద మనుషులు సీమోను పేతురు గురించి విచారిస్తున్న మాటలు వినబడ్డాయి పైకి. ఎవరు నాయన నా కోసం వచ్చారంట, ఎవరు ప్రభువా? అప్పుడు పరిశుద్ధాత్మ స్వరం మళ్ళీ వినపడుతుంది. నీ కోసం వచ్చిన ఆ మనుషుల వెంట నీవు వెళ్ళు, వారికి అడ్డమేమీ చెప్పక, చూడు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుమో, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. వాస్తవం వాళ్ళని పంపింది ఎవరు? కొర్నేలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేనే వాళ్ళని పంపించాను. కొర్నేలి పంపాడంటే పాడు. ఎందుకు? కొర్నేలి అన్యుడు. అన్యులకు చెప్పను, నేను ఇశ్రాయేలీయులకి అని కూర్చున్నాడు ఆయన. ఆ రోజు కనువిప్పు కలిగించాడనమాట. ఏమనంటే, అమ్మా పేతురు, ఇశ్రాయేలీయులకే కాదమ్మా, అన్యజనులు కూడా చెప్పాలి. ఇశ్రాయేలీయులే నా ప్రజలు కాదమ్మా, విశ్వాసమును బట్టి అన్యజనులు కూడా నా ప్రజలేనమ్మా. విశ్వాసమును బట్టి క్రీస్తు యేసునందు ఇశ్రాయేలీయులు అన్యులు సమానం అని తేల్చాడు. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులు ఎక్కువ, అన్యజనులు తక్కువ అనే భేదాలు తీసేయి. ఓ వాళ్ళు కూడా నా వాళ్ళే అన్నాడు. అది ఆ దర్శన భావం. అన్యుల్ని నేను పవిత్రపరిచినప్పుడు నువ్వెవరువా అపవిత్రులని ఎంచడానికి? ఇశ్రాయేలీలే పవిత్రులా, ఇక మిగిలినందరూ అపవిత్రులా? నా రక్తం ఇశ్రాయేలీల కోసం మాత్రమే కదా, అన్యజనుల కోసం కూడా. ఓ సందేహింపకపో, నేనే వారిని పంపా. పేతురు భయం ఏం తెలుసా? పేతురు అక్కడిగా, పేతురుతో పాటు ఇలా ఆచారం పాటించే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు గోల్ చేస్తారని పాడినా. అందుకని ఇక దేవుడే మాట్లాడేసరికి తెగించాడు. పోయేటప్పుడు సింగిల్గా పోకుండా 6 మనుషుల్ని వెంట తీసుకొని పోయాడు సాక్ష్యం కోసం. పోతే కొర్నేలి ఇంట్లో జనాన్ని కూర్చోబెట్టి కూర్చున్నాడు, కోట రెడీ చేసుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఆహా, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే అప్పటిదాకా డౌట్ ఉంది. ఇశ్రాయేలీయులను ఒక రకంగా చూస్తాడు, అన్యజనుల్ని ఒక రకంగా చూస్తాడు అనుకొని ఆ ఫీలింగ్ అనేది పేతురులో ఉంది. ఏమైనా అర్థమవుతుందా? లేకపోతే నా సొంత కంఠ శోషేనా? ఏమైనా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థం? చేతులు కదిలించండి కాస్త. స్తోత్రం, థ్యాంక్ యూ, బతికిచ్చారు. చదవండి. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అప్పటిదాకా ఏమనుకున్నాడు? కొందరికే ప్రభు అనుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళు ఇశ్రాయేలీయులకి ప్రభు అనుకున్నాడు. మా వారికే ప్రభు అనుకున్నాడు. దేవుడు బయలుపరిచాడు. ఆ దుప్పట్లో అపవిత్ర జంతువులు కూడా ఉన్నాయి, వాటిని నేను పవిత్రపరిచాను అన్నాడు. అంటే అన్యజనులను సహా నా రక్తముతో కడిగి పరిశుద్ధపరిచాను, వారు కూడా ఇశ్రాయేలీయులు ఎంతో నాకు, వాళ్ళు కూడా అంతే అన్నాడు. అందుకే ఇప్పుడు మరి మనం విశ్వాసాన్ని బట్టి అబ్బా తండ్రి ప్రభువాని ఇంత సమీపంగా వస్తున్నాం ఆయనకి. లేకపోతే అంత ఛాన్స్ మనకేడుందండి అన్యజనులకి? కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందులో కనపడ్డాయి? వాళ్ళకి దర్శనమందు కనిపించినాయి. అంటే ప్రార్థన చేసి అంతటితో ఆగిపోక దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకున్నారు. అలా కనిపెట్టుకున్నప్పుడు చాలా చూపించాడు. ఫిలిప్పుతో అంటాడు, నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం కలుసుకో, పద 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 అంటాడు. దర్శనంలోనే, స్వప్నంలో, దర్శనంలో వాళ్ళ మనసంతా దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏం మాట్లాడతాడని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలా దేవుని తలంపులతో, దేవుని ఆలోచనలతో నింపుకునేవాళ్ళు. ప్రియులారా, దేవుడు అలా కనిపెట్టుకునే వాళ్ళకి చాలా చూపిస్తాడండి. అంత భక్తి, దేవునితో అంత కనెక్టింగ్లో ఈరోజు చాలామంది విశ్వాసులు లేరు. జరిగినవి చూపిస్తాడు, ఎలా జరిగినాయో చూపిస్తాడు, జరుగుతున్నాయి చూపిస్తాడు, జరగబోయే చూపిస్తాడు. ఆయనకి నువ్వు ఎంత అందుబాటులోకి వెళ్తావో అంత అద్భుతంగా చాలా చూపించాడండి నాకు. మీరు నమ్మండి, నమ్మపోండి, మళ్ళీ చెబితే ఏమన్నా కష్టాలు అనుకుంటారేమో కానీ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో కూడా చూపించాడు ముందే.
నేను అది చెబితే ఎవరు నమ్మరని చెప్పలా. దేవునికి స్తోత్రం. క్లియర్గా చూపించాడు. గ్రామాలలో గోడలకి ఆ రంగు వేస్తున్న దర్శనం చూపించాడు నాకు స్పష్టంగా. అయితే నాతో ఉన్న వాళ్ళకి చెప్పా, కొంతమంది సాక్షులు ఉన్నారు, బయటికి చెప్పలా. ఎందుకు? ఏమో నేను ఊహించుకున్నానేమో అట్లా. కానీ అందరి మనసు ఎట్టుంది? ఒక పార్టీ వచ్చిందని. కానీ నాకు చూపించిన దర్శనం పక్కా రివర్స్ ఉంది. ఖచ్చితంగా దాన్నే దేవుడు తెర మీదకి తెచ్చాడు. చూడండి, నా దేవుడు తన వాక్యం నెరవేరుస్తాడండి. అందుకే మొండికిపడి ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉంటాను దేవుని పాదాల దగ్గర. కొన్నిసార్లు ఆమోసు గ్రంథం 3:7 వాక్యాన్ని నెరవేరుస్తాడు. పిచ్చిమార చూపిస్తాడండి, చాలా చూపించాడు నాకు. అయితే అవన్నీ ఎచ్చులుగా ఓవర్ యాక్షన్గా చెప్పను నేను. అట్ట వీడు చెప్తాడు అనుకుంటే చూపించాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? పౌలుకి 14 ఏళ్ల క్రితం ఒక దర్శనం కలిగితే 14 ఏళ్ళు బయట పెట్టలా. అంత గోప్యతను మెయింటైన్ చేశాడు ఆయన, అంత రహస్యాన్ని మెయింటైన్ చేశాడు. మనకు ఆగిద్ది ఉదారం. అసలు అంత చూపిస్తే చాలు, నాకు చూపించాడో ఏందమ్మా ఉదారం ఆగదు. అట్ట ఉదారంగా హడావుడి పడే వాళ్ళకి తొందరపడి చూపించాడు. ఎందుకంటే వీడందరికీ డబ్బా కొడతాడు. నీకు చూపించినా తట్టుకొని నిలబడాల సైలెంట్గా. చెబుతాడు కూడా, జరగబోయే కూడా చెప్తాడు. అసలు ఆ ఇష్టం ఆయనకి, అలా మనకు అన్నీ చెప్పుకోవాలని ఇష్టం ఆయనకి. ఆయనకి అందుబాటులోకి వస్తే అట్లా చెప్పుకుంటాడు. ఆయన చెప్తాడు, దాచిపెట్టాడండి. నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా అన్నాడు. ఇప్పుడు వేసిన వచనం చూస్తారా ఒక్కసారి? ఆమోసు గ్రంథం 3:7 చూడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. దేవునికి స్తోత్రం. చూసారా ఏముంది ఆ మాట? అండర్లైన్ చెయ్యి, చూసి వదిలేత్తట. మళ్ళీ చదవాల్సిన మాట అది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు. అబ్బా, ఏం మాట అండి అది! తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరుస్తాడట. ఏం సంకల్పించాడో చెబుతాడట. చూచాయగానైనా అందించి చేస్తాడు. ఏంది ప్రభా ఇట్లా చేశావు అని రేపు మనం అన్నాం అనుకో, నేను ముందే చూపించాగా నీకు. ఏదైనా సరే, సునామీ దేవుడు రప్పించేటప్పుడు కొంతమందికి దాని విషయంలో ముందే స్పష్టతనిచ్చాడు. అంటే ఒక విలయం అనేది జరగబోతుంది, ఒక ప్రళయం అనేది జరగబోతుంది, పెక్కు మొత్తంలో ప్రజలు హతులు కాబోతున్నారు అనేది చూపించాడు కొంతమందికి. అట్లాగా కొన్ని విషయాలు ప్రపంచం మీదికి రప్పించే సంగతులు, దేశాల మీదికి రప్పించే సంగతులు, రాష్ట్రాల మీదికి రప్పించే సంగతులు తన దాసులైన ప్రవక్తలు, తన సేవకులైన ప్రవక్తలకు, తన పిల్లలకు చెప్పుకుంటాడు దేవుడు. అబ్రహామును గురించి ఏమన్నాడు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయంలో, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, నేను దాచను, అబ్రహాముకు చెప్పాల్సిందే అని చెప్పాడు. దేవుని మనసు అది. ఇంటికి పోయి చదువుకోండి, ఆదికాండం 18 ఉంటుందిలే ఆ మాట. యాడికి పోదు, బైబిల్లోనే ఉంటుంది. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో సోదరా, దేవుణ్ణి అలాగా కనెక్ట్ అయ్యి, హలో ఇప్పుడే దర్శనాలు చూసేవాళ్ళ సంగతి పక్కన పెడుతున్నాను, మెలుగుతున్న వాళ్ళందరూ వినండి జాగ్రత్తగా. దేవునితో మనసు అలా కనెక్ట్ చేసుకొని దేవుని ప్రత్యక్షతల కొరకు అలా కాచుకోవటం అలవాటు పడిన వానికెల్లా తప్పనిసరిగా దేవుడు బయలుపరుస్తాడు. అయితే బయలుపరిచినప్పుడు ఉప్పొంగే మనసు ఉండకూడదు. ఎలా మెయింటైన్ చేయాలా దాని రహస్యాన్ని అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం దేవుడు చూపించాడు అనుకో, దాన్ని ఎచ్చులుగా చెప్పుకోవడం ఎక్కువ అవుతుంది. అలా చెప్పుకొని ఘనత పొందేయడానికి ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదిగో చూసావా, నాకు చెప్పింది జరిగింది, దేవుడు నాకు చెప్పాడు చూసావా, ముందే చెప్పాను చూసావా, జరిగింది చూసావా, అతిశయం వస్తుంది, ఉప్పొంగటం వస్తుంది. అందుకే చాలామందికి చాలా చూపిట్లే.
కొంతమంది అది వీడికి ఏం చూపించకుండా వీడు చెబుతున్నాడు, వీడు మామూలుడు కదా అనుకుంటాడు దేవుడు. వీడికి ఏం చూపించకుండానే అసలు మామూలుగా చెప్పట్లేదు, వీడికి ఏదైనా చూపిస్తే ఇంకా అసలు వీడిని ఆపగలమా అని చాలామందికి చూపించట్లే. కనిపెట్టుట ఒకటి, కనిపెట్టినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములు త్రికాలములకు సంబంధించిన ప్రత్యక్షతలను లేక దర్శనములను దేవుడు ఇస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. దేవుడు అలా చెప్పకపోతే నోవాహుకి ఎలా తెలుసు జలప్రళయం రాబోతుందని? ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి. నోవాహుకైతే ఏ చెక్కతో ఓడగట్టాలో కూడా చెప్పాడు. చితిసారకపు రాను తీసుకొని నీ కొరకును నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకో. చితిసారకపు రాను ఎందుకు? 2 కారణాలు. నీళ్ళలో ఖరాబు కాదు, రెండవది నీటి మీద తేలిద్ది. ఆ మ్రానుతో ఓడగట్టమన్నాడు. కొలతలు ఇచ్చాడు, ఎన్నంతస్తులు కట్టాలో చెప్పాడు, ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలో చెప్పాడు. ఎంత ఆశ్చర్యం కదా. మనకి కూడా చెప్తాడు. అయితే నోవహులాగా మనం ఆయనకి అందుబాటులోకి పోవాలి. అంతేకాదు, కొన్ని రహస్యాలు బయలుపరిచినప్పుడు దేవుడు ఏమంటాడు? దాన్ని మరుగు చేయి, ఎవరితో చెప్పొద్దు అంటాడు. ఉదాహరణతో చెప్పావనుకో ఇంక చెప్పడు, వీడు తొందర ఎక్కువ, వీడు దడోడు, వీడికి చెప్పకూడదని చదువు. నువ్వైనా చెబుతావా? ఈ మనిషికి చెబితే మొత్తానికి చాటింపు వేసిద్దంటే చెబుతావా? అమ్మ అసలు ఆ మనిషి నోరు అస్సలు ఆగదమ్మా, పొరపాటును కూడా చెప్పకూడదు, ఏ ఊరికన్నా చెప్పదు, ఆ మనిషికి మాత్రం చెప్పకూడదు. చెప్పితే ఊరు మొత్తం చాటింపు వేసిద్ది. అట్లా అతిశయించే వాళ్ళుగా కానీ ఉప్పొంగే వాళ్ళుగా కానీ మనం ఉండకుండా రహస్యాన్ని మెయింటైన్ చేసేటట్టుగానే మనం ఉన్నట్టయితే ప్రతిదీ తెలియజేస్తాడు. నీ సంగతులు చెబుతాడు, ఇతరుల సంగతులు చెబుతాడు, ప్రపంచ సంగతులు చెబుతాడు, దేశకాల పరిస్థితులు చెప్తాడు. ఆయనకి ఇష్టం అండి మనకు అక్కడ చెప్పుకోవటం. అలా మనం ఆయనతో, మనతో అలా ఫ్రెండ్షిప్ చేయటం ఇష్టం ఆయనకి. చాలా విషయాలు మాట్లాడతాడు. కానీ ఆ అభిలాష ఏది ఈరోజు? మనుషులలో, భక్తులలో ఆ ఇష్టత ఏది? దేవుని కోసం కనిపెట్టుకోవటం ఏది? అవసరం కోసం దేవుడిని ఏదో వాడుకోవటం తప్ప దేవుడి కోసం, ఆయన స్నేహం కోసం, ఆయన సహవాసం కోసం, ఆయన దర్శనం కోసం, ఆయన ప్రత్యక్షత కోసం, ఆయన స్వరం కోసం, అసలు ఆయన కోసం కాచుకునే వాళ్ళు ఎక్కడ? ఆఖరికి ప్రార్థన చేయడానికి పోయి కూడా అడుక్కొని రావటమేనాయా? నాకు అది కావాలి, ఇది కావాలి, అట్ట కష్టాలు, ఇట్ట కష్టాలు, అట్ట బాధలు, ఇట్ట బాధలు ప్రభు అని ఏడ్చికి పరిగెత్తటమేనాయా? ఏడుంది? నువ్వు కావాలి ప్రభువా. చూడలేని మహిమ రూపమా, నిన్ను చూడాలి, నువ్వు కావాలి, మాట్లాడాలి, శుభవార్త చాటిన సుందర పాదమా, నిన్ను తాకాలి, ముద్దాడాలి, మురిసిపోవాలి అని అడిగే భక్తులేది? నువ్వు కావాలి, నిన్ను చేరాలి, నిన్ను తాకాలి. ఇందాక పాడాం, కావాలి కావాలి అనేం పాట పాడుతానే పోతుంటే, మరి కావాలన్నోడు ఏమంటాడు దేవుడు? కావాలి కావాలని పాడితే నువ్వు రావాలి రావాలి నా సన్నిధిలోనికి రావాలి అని ఆయన పాడుతుంటాడు. మనమే వద్దొద్దులే, నేను రాలే కానీ కావాలి కావాలి యేసు అని పోతుంటాడు. మరి కావాలంటా పోతా పిచ్చోడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఇలాగ నేను జస్ట్ కొన్ని నిరూపణలే చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి. అననీయ, సౌలు, కొర్నేలి, పేతురు, అలాగే పౌలు కట 14 సంవత్సరాల క్రితం మీరు నా సాక్ష్యాన్ని ప్రశ్నించారు కనుక ఇలా చెప్పుకోక తప్పట్లేదు. అతిశయపడ తగదు కానీ అతిశయపడవలసి వచ్చింది కాబట్టి చెబుతున్నా. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. ఒక మనుషుని నేను ఎరుగుదును, నేనే అని చెప్పట్లా. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడో శరీరం లేక కొనిపోబడ్డాడో నాకు తెలియదు, కానీ 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాడు. అక్కడ దేవుని పరదైసులోనికి వెళ్ళాడు. అక్కడ వచింపసఖ్యము కాని మాటలు విన్నాడు. అంటే ఎవరికి చూపించాడో తెలుసా దేవుడు? పౌలుకి. యాడికి తీసుకెళ్ళాడు తెలుసా? పరదైసుకి తీసుకెళ్ళాడండి పౌల్ని. ఆయనకి మన మీద ఇంట్రెస్ట్ కలిగింది అనుకో, పౌల్లాగా మనం కూడా రహస్యాన్ని మెయింటైన్ చేయగలం
కంట్రోల్ చేసుకోగలమా అని అనిపించింది అనుకో, ఆయనకి ఇష్టమైతే మనల్ని కూడా తీసుకెళ్తాడు. ఆయన అంతసేటు కనిపెట్టే అంత ఏడుంది లేడా? కనిపెడితే ఓకే, దేవునితో అలా కనెక్ట్ అయితే తిరుగులేదు. ఆ మనిషి తనకు, తన ఇంటి వారికే కాదు, సమాజానికే అతడు దీవెనకరం అవుతాడండి. అలాంటి స్త్రీ అయినా, అలాంటి పురుషుడైనా, అలాంటి భక్తిపరులు అలాంటి మెట్టు ఎక్కితే వాళ్ళు సమాజానికే దీవెనకరమైన పాత్రలు అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్నేహం దేవుడితో ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా నేను ఎందుకు బయట పెట్టానంటే, దేవుడు చూపిస్తాడు, అది నాకు ముందే బయలుపరచబడిందని, అది నెరవేరింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ అయ్యా. నెరవేరక ముందు ఓపెన్ అవ్వాలా. ఏమో నేను భ్రమపడ్డానేమో, మళ్ళీ డౌటు, మళ్ళీ ఒక పక్క నిశ్చయత, మళ్ళీ దేవునాత్మ గద్దింపు, భ్రమ కదా, అది నేను చూపించింది నిజం, జరిగిద్ది అంతే. ఆ మొక్క చెబితే జనం ఊరుకుంటారు. ఇప్పుడు అందరూ మహా పిచ్చి మీద ఉంటే, వాళ్ళు ఏ పిచ్చి మీద ఉన్నానే, ఇదిగో ఈసారి రాబోతుంది, ఇది జరిగిద్ది చూడు, కన్ఫామ్. ఆశ్చర్యం, నెరవేరింది కాబట్టి ఇప్పుడు డౌట్ లేకుండా చెప్పా. మనం డౌట్ పెట్టుకుంటాం, కానీ ఆయన పక్కా చూపిస్తాడు. ఎంతమంది కాచుకుంది అలా దేవునిలో ఎదగాలి, అలా ఆయనతో కనెక్ట్ అవ్వాలి, అలా కనిపెట్టుకోవాలి, అలా దేవుని ముందు కాచుకోవాలి, అలా చూడాలి అని ఆశ ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నిజంగా ఉందా? అట్లయితే ప్రయత్నించండి, కనిపెట్టండి. దేని కొరకు కనిపెడతారు? దేని కొరకు కనిపెడతారు? దేవుని దర్శనము కొరకు కనిపెట్టండి. ఇప్పుడు ఇలా దర్శనం, స్వప్నం అన్నానని ఇక మీ కంటికి కనపడ్డ దర్శనం వల్ల, స్వప్నం వల్ల దేవుడే చూపించాడని భ్రమపడ్డారంటే భయపడతారు. ఇప్పుడు ఇక దర్శనానికి, స్వప్నానికి అలవాటు పడ్డావు అనుకో, ఇక సైతానుగాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి వాడు నీకు దడబుట్టే చూపిస్తాడు. అవి దేవుడు చూపించాడని భ్రమపడే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, దేవుడు చూపించేదానికి, సైతాను చూపించేదానికి వ్యత్యాసం ఏంటంటే, దేవుడు చూపించేదేమో వాక్యానుసారంగా ఉంటుంది, సాతాను చూపించేదేమో వాక్యానికి భిన్నంగా ఉంటుంది. ఇదే కొలబద్ద. దేవుడు చూపించేది వాక్యానుసారంగా ఉంటుంది, అర్థమైందా? సాతాను చూపించేది వాక్య వ్యతిరేకంగా ఉంటుంది, అండ్ భయం గొలిపేదిగా, భీతి గొలిపేదిగా, మనల్ని కలవరపరిచేదిగా, మనలో అశాంతిని రగిలించేదిగా ఉంటుంది. కానీ దేవుడు బయలుపరిచేది మనకు భీతిని, కలవరాన్ని, అశాంతిని కాదు, కానీ నెమ్మదిని కలిగించేదిగా ఉంటుంది. ఒకవేళ ఒక సమస్య విషయమై దేవుడు మాట్లాడినా సరే దానిలో అభయం ఉంటుంది, దానిలో ప్రార్థనకు పురికొల్పు ఉంటుంది, ప్రేరణ ఉంటుంది. ఇదిగో ఇలా జరగబోతుంది, ప్రార్థన చేయి, నేను తప్పిస్తా. ఏదన్నా నీకు కీడు చూపించాడు అనుకుందా, ఫర్ ఎగ్జాంపుల్ చూపించాడు అనుకుందా, ఎందుకు చూపిస్తాడు? దాని విషయమై ప్రార్థన చేయి, నేను తప్పిస్తానని. అప్పుడేం చేయాలో? ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి వదిలేయాలి. నాకేందో ఇట్లా చూపించాడు దేవుడు, ప్రార్థన కూడా చేసాలే కానీ జరిగిద్దేమో, ప్రార్థన కూడా చేసాలే కానీ జరిగిద్దేమో అంటే జరిగిద్ది. గాని లేదు, గూని లేదు. ప్రార్థన చేసావు, అప్పచెప్పా, వదిలేసే అంతే, అప్పుడు జరగదు, అది తప్పిస్తాడు. కానీ ప్రార్థన చేసి కూడా అది జరుగునని విశ్వసించామనుకో జరిగిద్ది. కొలబద్ద ఏంటి మనకి? ఎవరు చెప్పట్లా? అసలు మీకు ఈ అంశం సెట్ కాదేమో, దీన్ని రిసీవ్ చేసుకునేంత కెపాసిటీ మీకు లేదేమో, ఉందా? ఏమో, కానీ చెప్పటం మాత్రం ఫుల్ క్లారిటీ, క్లియర్గా చెప్పా. నిజంగా దీన్ని గ్రహించే శక్తి మీకుంటే ధన్యులు. సో ఇక టపి 4 ముక్కలు చెప్పేస్తాను, ప్రార్థన చేసేస్తాను. ఇక మొట్టమొదటిది, దేని నిమిత్తం కనిపెట్టుకోవాలి? దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని దర్శనము కొరకు కనిపెట్టుకోవాలి. ఏమండి? అంతేకాదండి, ప్రార్థన చేసి పరిగెత్తుకు రాకూడదు. దేవుడు తన శక్తితో నింపునట్లు దేవుని శక్తి కొరకు కూడా కనిపెట్టుకోవాలి. దీనికి లేఖనం ఉంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 4వ వచనం చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అద్దుగో, ఏం చేయుడి? పరిగెత్తుడి అన్నాడా, కనిపెట్టుడి అన్నాడా? ఏమన్నాడు? పరిగెత్తుడి అన్నాడా, కనిపెట్టుడి అన్నాడా? ఏంటంట వాగ్దానం? పరిశుద్ధాత్మ శక్తి. ప్రార్థన చేసి దేవుని దర్శనం కొరకు కనిపెట్టుకోవాలి. అంతేకాదు, ప్రార్థన చేసి దేవుడు పైనుండి మన మీదికి పంపు శక్తి కొరకు కనిపెట్టుకోవాలి.
మూడవది లేఖనము ధ్యానము చేసి ప్రార్థన చేసి అందులో నీకు మరుగై ఉండి అర్థం కాని సంగతుల గురించిన ప్రత్యక్షత కోసం కూడా కనిపెట్టుకోవాలి. నీకు అర్థం కాని గలిబి లేదన్నా ఉంటే దానిలో దేవుడు నీకు స్పష్టంగా బోధించినట్లు ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. దేవుడు నాకు దీన్ని బయలుపరుస్తాడు, నాకు దీని విషయంలో స్పష్టతనిస్తాడు అని. అలా నాకు చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ప్రభు ప్రత్యక్షత కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రసన్నత కొరకు కనిపెట్టుకోవాలి. ఓకేనా? సరే, అవి పక్కన పెడదాం. ఫస్ట్ ఏం చెప్పాను? దర్శనం అని చెప్పాను. ఆ ఒక్కదాని మీద మీ మనసు పెట్టండి. మిగిలింది కూడా గుర్తు రాసుకోండి. శక్తి కొరకు కనిపెట్టుకోవాలి, ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన సన్నిధి కొరకు, ఆయన స్పర్శ కొరకు. ఆయన స్పర్శిస్తాడని తెలుసా నీకు? ఆయన తాకుతాడని తెలుసా? ఎంతమందికి తెలుసు అండి దేవుడు స్పర్శిస్తాడని? ఎంతమందికి తెలుసు? అది ఒక అరుదైన అనుభవం. అది కూడా జరిగిద్ది. ఆయన స్పర్శిస్తాడండి. ఏ జావం తాగుతాడో తెలియదు. ఆయన ముట్టాడంటే ఎంత కఠినమైన రోగమైనా సరే స్వస్థత కలిగితే. దానికోసం కాచుకోవాలి, కనిపెట్టుకొని వేడుకోవాలి. ఆయన స్పర్శ గుండె చెదిరిన వారిని ఆదరిస్తుంది. ఆయన స్పర్శ రోగులను స్వస్థపరుస్తుంది. ఆయన స్పర్శ తెలివి లేని వారికి తెలివి పుట్టిస్తుంది. ఆయన స్పర్శ గొప్ప ఆదరణ కలిగిస్తుంది. అందుకే తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు మనసు మిగులాశతో ఉన్నది. ఆయన స్పర్శ కోసం నా మనసు మిగుల ఆశతో. ఆయన మనల్ని స్పర్శించినప్పుడు ఎంతో స్వాంతన లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనల్ని స్పర్శించినప్పుడు బరువు అంతా దిగిపోయినట్టుంటుంది. ఎన్ని అనుభవం లేకుండా చెప్పట్లా. ఎందుకో ఈరోజు ఇది చెప్పాలని ప్రేరణ కలిగింది. మిమ్మల్ని ఆ దిశగా నడిపించాలనే ఆలోచన కలిగింది. ఆయనే కలిగించాడు, చెప్పా. సో దేవుని దర్శనము కొరకు కనిపెట్టుట అనేది మొదటి విషయం అయితే, ఒక దర్శనము కలిగి బ్రతుకుట అనేది రెండవ విషయం. దేవుని దర్శనం కోసం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవటం, ఆ దర్శనంలో దేవుడు మనకు అనేక రహస్యాలు బయలుపరచడం అనేది ఒక విషయం అయితే, పౌలు అలాంటి దర్శనం పొందాడు. ఆకాశం నుండి ఆ దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రభువుని చూశాడు, ప్రభు స్వరం విన్నాడు, దిద్దుబాటు చేయబడ్డాడు. ఆ దర్శనంలో ప్రభు కనపడి తనకొక దర్శనం ఇచ్చాడు. అంటే భారం. మీలో ఎంతమంది ఒక దర్శనం కలిగిన బతుకుతున్నారో, ఎంతమంది దర్శనం లేని బతుకుతున్నారో మీరు ఆలోచించుకోవాలి. విలియం కేరీ గారు, ఏమిటయ్యా నీ దర్శనం? భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. నాకు అవకాశం ఉన్నంత వరకు అన్ని భాషల్లోనూ బైబిల్ని తర్జుమా చేసి ఇవ్వాలని నా దర్శనం అండి. ఇప్పుడు అర్థమైందా? ప్రభు దర్శనాలు పొందటమే కాదు, ఒక దర్శనం కలిగిన బతకాలని చెప్తున్నది. ఒరే అబ్బాయి షాలేం రాజా, ఇది 2006లో మీరు నన్ను అడిగితే, ఒరే అబ్బాయి షాలేం రాజా, ఏమిటి నీ దర్శనం అంటే, ఒక 50 మందినన్నా క్రీస్తు కోసం సంపాదించి ప్రభువుకి అప్పచెప్పి వెళ్ళిపోవాలనేది నా దర్శనం అయ్యా అని చెప్తాను నేను. ఇప్పుడు మీ దర్శనం ఏంది? ఇల్లు మొదలు పెట్టామన్నయ్య, 2 స్టేర్లు, పిల్లర్లు పోసాం, ఇక నా దర్శనం ఆ కొంప కంప్లీట్ చేయటమే. కొంతమందికి ఇల్లు దర్శనం, కొంతమందికి పెళ్లి దర్శనం, కొంతమందికి అప్పుల దర్శనం, కొంతమందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల దర్శనం. అమ్మా మదర్ తెరీసా, ఏమిటి నీ దర్శనం అంటే, దిక్కులేని పిల్లలను, అనాథలను, రోగులను ఎంతవరకు ఆదరించగలను అంతవరకు ఆదరించుట నా దర్శనం. మాటల చేత కాక క్రియల చేత దేవుని ప్రేమను క్రియలో చూపించి ప్రజలను క్రీస్తు వైపుకు ఆకర్షించుట నా దర్శనం. సోషల్ సర్వీస్, సామాజిక సేవయే నా దర్శనం అని చెప్తుంది ఆమె. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించి అనేక మంది అన్యజనుల్ని క్రీస్తుని గురించి ఆలోచించేటట్లు చేయటం నా దర్శనం. పౌలా ఏమి నీ దర్శనం?
నా దర్శనమా రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, మనుషుల ఎదుట ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుట నా దర్శనం. అంతేకాదు, ప్రభువుని విశ్వసించబోయే వారికి మాదిరికరమైన జీవితము జీవించుట నా దర్శనము. 2, అంతేకాదు, సంఘమునకు నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయుట నా దర్శనం. ఇప్పుడు మనకి సిద్ధాంతపరమైన పునాదులు వేసింది ఎవరో తెలుసా? పౌలే. అది ఆయన దర్శనం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, తమ్ముడా ఏంది నీ దర్శనం? ఏం లేదన్నయ్యా, కొద్దిగా అప్పులు ఉన్నాయి, అప్పులు తీసుకొని పెళ్లి చేసుకోలేదే నా దర్శనం అంటావా? అన్నయ్య, దేవుని పని చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి సంఘము కట్టాలన్నది నా దర్శనం అంటావా? అనేక ప్రాంతాలు సంచరించి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఊరేగిస్తూ శుభవార్త ప్రకటించడం నా దర్శనం అంటావా? చిన్నపిల్లల ప్రార్థనను స్థాపించి సండే స్కూళ్ల ద్వారా అనేక మంది పిల్లల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయుట. ఒక దైవజనుని అడుగుదాం. ఆ దైవజనుడు అంటాడు, ఏంటి నీ దర్శనం అంటే? రాబర్ట్స్ రైట్స్ అనే దైవజనుడా, ఏమిటి నీ దర్శనం అంటే? చిన్న పిల్లలు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు క్రీస్తు ప్రేమను ఎరుగకయే ఉన్నారు. వారికి యేసయ్య ప్రేమను నేర్పి వారిలో అనేకులని ప్రభు కొరకు రక్షించుట నా దర్శనం అంటాడు రాబర్ట్స్ రైట్స్ అనేటువంటి దైవజనుడు. ఇలాగా అయ్యా డేవిడ్ లివింగ్స్టన్ గారు ఏంటి మీ దర్శనం అంటే, దక్షిణాఫ్రికా ప్రజల్ని క్రీస్తు వైపుకు త్రిప్పుట నా దర్శనం అంటాడు. డేవిడ్ బ్రెనార్డ్ గారు, ఏమిటి నీ దర్శనం అంటే, రెడ్ ఇండియన్ల దగ్గరికి ఎవరూ వెళ్ళలేదు, వారికి ఎలాగైనా సరే కష్టపడి క్రీస్తును ప్రేమను ప్రకటించి వారిని క్రీస్తు కొరకు రక్షించుట నా దర్శనం అంటాడు. వీళ్ళందరి బ్రతుకులకు ఒక దర్శనం ఉంది. ఇక్కడున్న సేవకులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఈరోజు ప్రశ్న, ఏమిటి నీ దర్శనం? ప్రభు దర్శనాల కొరకు కనిపెట్టడమే కాదు, ప్రభు కొరకు ఒక దర్శనము కలిగి జీవించుట. అప్పుడు అడిగినప్పుడు 2006లో మీరు అడిగితే నా దర్శనం 50 మంది ఆత్మల రక్షణ. మరి ఇప్పుడు అడగరుగా? ఇప్పుడు అడగండి, ఏమిటి నీ దర్శనం అని అడగండి. వేలాది మంది దైవజనులను సిద్ధపరచుట, అన్య జనుల మధ్య వేల కొలది సంఘములను స్థాపించుట నా దర్శనం, నా గురి, నా భారం, నా తపన. అది సంఘమును సంపూర్ణతలోనికి నడిపించుట, సంఘములో నుండి భక్తులను సిద్ధపరిచి అనేక ప్రాంతములకు సువార్తను మోసుకెళ్ళుట, వ్యక్తులను క్రీస్తు కొరకు సంపాదించుట, సంఘములను కట్టుట. ఇప్పుడు దర్శనం విస్తరించబడింది, ఇప్పుడు దర్శనం విశాలపరచబడింది. అప్పుడు ఒక 50 మంది, ఇప్పుడు 50తో తృప్తి కలగట్ల. ఇంకా క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు సాధించాలని పూనుకున్నాను. ప్రార్థన చేయండి. మా దాసుని, మాకిచ్చిన సేవకుని దర్శనము మా దర్శనంగా మేము కూడా పాటుపడటానికి సహాయము చేయి. మేము కూడా ఆయన ఆశించిన కొలతలోకి తయారవటానికి మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని సిద్ధపరచు. దర్శనం లేని బతుకు నాకు వద్దు ప్రభు, ఒక దర్శనము కలిగిన జీవితం నాకు ఇవ్వమని అడుగు. ముందు నా దర్శనం ఏదో తెలుసు కదా, చాలా ఉంది మన దర్శనం. 1, అన్యజనులకు సువార్త ప్రకటించి రక్షణలోకి నడిపించుట, నడిపించబడ్డ వ్యక్తులను సమకూర్చి సంఘములు కట్టుట, కట్టబడిన సంఘములో నుండి పరిచారకులను లేపుట, సేవకులను లేపుట. ఓకే, ఆ లేపబడిన వారిని అనేక ప్రాంతాలకు క్రీస్తు కోసం పంపుట. అంతేకాదు, సత్య సంబంధమైన బోధ అందరికీ ప్రకటించుట, సత్యం పక్షంగా పోరాడుట, సత్యమునకు వ్యతిరేకమైన బోధలతో యుద్ధం చేయుట. అది కూడా మన దర్శనంలో భాగమే. ఎవరు ఎట్టబోధ చేస్తే మనకి ఎందుకని ఊరుకోం. తప్పుడు బోధను ఎదిరించడం అనేది కూడా మన దర్శనంలో భాగమే. అలా ఎదిరించడం వల్ల కొంతమందికి శత్రువునయ్యా నేను, సత్యం చెప్పటం వల్ల కొంతమందికి శత్రువునయ్యా. అయినా పర్వాలా, నా దర్శనం అది. ఎవరో నన్ను ద్వేషిస్తారని నేను వెనకడుగేసే ప్రసక్తి లేదు. నా దర్శనం. ఇప్పుడు ఇక నీ దర్శనం ఏంది? అసలు ఏంటి నీ 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 ఏమన్నా లైఫ్ యాంబిషన్ అంటారు కదా, ఏంటి నీ లైఫ్ యాంబిషన్ ఏంటి? నీ జీవిత లక్ష్యం ఏంటి?
ఒక గురి గమ్యం ఏదన్నా ఉందా? ఏదో బతికేస్తున్నావు అట్లా. ఇప్పటిదాకా బతికితే ఇక నుంచి అట్లా బతకొద్దు. ఒక దర్శనం కలిగిన జీవితాన్ని కలిగి ఉండు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక, చెవులు లేని వాళ్ళకి చెవులు తెరవబడును గాక. ఇంకంతే, ఇంకెక్కువ చెప్పదలుచుకోలే. ఎక్కువ చెప్పదలుచుకోలేదా అయ్యా? చాలాసేపు చెప్పావుగా అంటారా? ఏమో, నేనేం చాలా చెప్పినట్టు ఏం లేదు. మరి నాకు మీకు ఎట్టుందో మరి. దేవునికి స్తోత్రం. చెప్పిన మ్యాటర్ అలాంటిది. రండి, మనం ఇప్పుడు దేవుని దర్శనం కోసం కనిపెట్టి ప్రార్థన నేర్చుకుందాం. అండ్ ఒక దర్శనం కలిగిన బతుకుదాం. దర్శనం లేని బతుకు జంతువు బతుకు. జంతువుకి ఏ దర్శనం ఉండదు. ఉందా? జంతువు నడుదాం, ఏమే కుక్క నీ దర్శనం ఏంటంటే ఏముంటుంది? గౌగవ నరిసిద్ది తప్ప దానికే దర్శనం. కానీ మనుషులుగా, క్రీస్తు యేసునందలి విశ్వాసులుగా మన దర్శనం ఏంటి? నీ దర్శనం ఏంటి? నాకుంది సోషల్ సర్వీస్ చేయాలనే దర్శనం ఉంది. అనేక మంది దీనులకు, అభాగ్యులకు హెల్ప్ చేయాలి. అనేక మంది దిక్కులేని వారిని, విధవరాండ్రను, వృద్ధులను ఆదరించాలనే దర్శనం, భారం ఉంది. ఏదో నాకున్నంతలో, మనకున్నంతలో కొంతమందిని పెట్టుకొని తిప్పలు పడుతున్నాం. దేవుడు ఇంకా కృపనిస్తే ఇంకా ఇంకా పెద్ద దర్శనం పెట్టుకొని కూర్చున్నా. హల్లెలూయా. కాబట్టి ఇదిగో మా సేవకుడు కలిగి ఉన్న దర్శనాలు నెరవేర్చు ప్రభువా. ఆ దర్శనం మేము కూడా అర్థం చేసుకుని మా వంతు మేము కూడా కోఆపరేట్ చేయడానికి సహాయం వచ్చేయి అని మీరు ప్రార్థన చేయాలి. ఇంతకీ మీ అయ్యగారి దర్శనం ఏంటంటే ఏం చెబుతారు? మా అయ్యగారి దర్శనం, మీ పాస్టర్ గారి దర్శనం, మీ బోధకుడి దర్శనం ఏంటంటే, మా బోధకుడి దర్శనం అప్పుడప్పుడు వస్తాయని చెబుతాడు దర్శనాలు అని చెప్పవాక. చెప్పు, ఏం చెబుతావు? మీ బోధకుడి దర్శనం ఏంటంటే ఏం చెబుతావు? అన్యజనులకు శుభవార్త ప్రకటించి, ఆత్మలను రక్షణలోకి నడిపించి, సంఘముగా కట్టి, పరిచారకులుగా తీర్చిదిద్ది, వారిలో నుండి కొందరిని మళ్ళా దేవుని పనికి లేపి దేవుని సేవను విస్తరింపజేయటం మా దైవజనుడి దర్శనం. ఆ సందర్భంలోనే సామాజిక సేవ చేయటం కూడా మా దైవజనుడి దర్శనం. అర్థమైందా? ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలలో అన్యజనుల మధ్య సంఘాలు లేవు. వారి మధ్య సంఘాలు స్థాపించటం అనేది మా దైవజనుడి దర్శనం. ఎంత అవకాశం ఉంటే అంతవరకు నా తండ్రి నెరవేరుస్తాడు. కానీ అసలు మీ దైవజనుడు కలిగి ఉన్న దర్శనం ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు చెప్తున్నా, అది నా దర్శనం. అంతేకాదు, సత్యం కోసం పోరాడేది కూడా నా దర్శనంలో ఒక భాగం. సత్యానికి భిన్నమైన దుర్బోధన సహించాం, దానికి వ్యతిరేకంగా మాట్లాడతాం, వారు ఎంతటి వారైనా సరే ఎదిరిస్తాం, అంతే. ప్రైజ్ ద లార్డ్. అంత్యకాలపు సంఘానికి దేవుని పనిముట్లను తయారు చేయటం మన దర్శనం. అంత్యకాలపు సంఘానికి యోధులైన పనివారిని ఇవ్వటం మన దర్శనం. చెప్పండి, ఏం చెబుతారు? ఏంది మీ దైవజనుడి దర్శనం ఏంటంటే ఏం చెబుతారు? చెప్పండి. దర్శనం ఏంటంటే, దర్శనం మామూలుగా దర్శనాలు చూస్తుంటాడు, మీకు దండం అట్ట చెప్పకండి. ఇప్పుడు నేను చెప్పినవి చెప్పాలి. అంత చెబితే ఎవడు గుర్తుంటుందా? ఏదో 2 ముక్కలు చెప్పాలి. కానీ ఏమండి, అంత చెప్పాను నేను. నా దర్శనం ఏంటంటే 2-3 ముక్కల్లో చెప్పా. నెంబర్ 1, ఆత్మను రక్షించుట, వారిని దేవుని పని కొరకు సిద్ధపరచుట, సోషల్ సర్వీస్ 2వది. 3వది సత్యం కోసం. అది తెలుగు 2 రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా అన్యజనుల మధ్యలో దేవుని సంఘములను వ్యాపింపజేయుట. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది 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 అట్లాగున చెప్పాలి. ఏంటి నీ దైవజనుడి దర్శనం అంటే ఇది అని, ఆ మాటని నువ్వు చెప్పగలిగి ఉండాలి బిడ్డ. ఇప్పుడు ఏంటి, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రార్థన చేసి కనిపెట్టు. ప్రభు దర్శనముల కొరకు ఆశపడు. ప్రభు చేతి స్పర్శ కొరకు, స్వరం కొరకు ఆశపడు. ప్రభు ఇచ్చే ప్రత్యక్షతల కొరకు ఆశపడు. కాచుకో, కనిపెట్టు. ఆ స్పర్శను అనుభవించు. నా తండ్రి నీకు మరుగు చేయక బయలుపరుస్తాడు.
మనుషుల మెప్పుకోరి ఏది చెప్పొద్దు. మనుషులు గొప్ప అనుకోవాలని హడావుడి చేయొద్దు. నువ్వు ఏది చేసినా రహస్యాన్ని మెయింటైన్ చేయటంలో పౌలు మనకు మాదిరి. 14 సంవత్సరముల క్రిందట ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నాకు తెలియదు, అది దేవునికే తెలియను. అతడు దేవుని పరదైసులోనికి వెళ్ళి 3వ ఆకాశంలో ఉంది అది, అక్కడికి వెళ్ళి వచింపసఖ్యము గాని మాటలు వినెను. అబ్బా, పౌలు గారికి ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు దేవుడు. పరదైసులోనికి తీసుకెళ్ళి ఆ పరదైసులో ఉన్న సన్నివేశాలు చూపించాడు, అక్కడ మాటలు వినిపించాడు. అలా చూపిస్తాడు దేవుడు. అయితే 14 ఏళ్ళు ఎవరికి చెప్పలేదు అది. అట్లాంటి దర్శనంగానే మనకు వస్తే ఇక డబ్బా తీసుకొని ఇక సాటింపు. కానీ పౌలు అంత తేలిగ్గా అట్లా హడావుడి పడేవాడు కాదు. రహస్యాన్ని మెయింటైన్ చేయటంలో జ్ఞానం కలిగినాడు. తనకంత ప్రత్యక్షత ఉండి కూడా ఎవరికి చెప్పను. పరదైసు పోయి చూసి కూడా వచ్చి మౌనంగా ఉన్నాడు, ఎవరికి చెప్పను. అట్లా దాచుకోగలగాలి, తమాయించుకోవాలి. ఉప్పొంగకుండా దేవుని పాదాల చెంత కనిపెట్టడం ఎవరైతే సాధన చేస్తారో వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరుగుతున్నాయి జరగబోతున్నాయి మొత్తం చూపిస్తాడు నా తండ్రి. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే ఆ మెట్టు సాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇదే నాయన మీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన అనేక విషయాల కొరకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవుని పాదాల చెంతకు వెళ్ళినప్పుడు అయా మౌనంగా కొంత సమయము మనోనినాదము నా ప్రభు కలిగి అయా మా దోషాలన్నీ ఒప్పుకుంటూ ప్రభు ప్రార్థించి అనుభవంలోనికి నడిపించండి. చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆత్మీయ ఎదుగుదలలోనికి దయచి నిన్నటి అపరాధాలు కూడా క్షమించావని కృతజ్ఞతగా చెల్లించటం మాకు నేర్పండి నాయన. ఆ తర్వాత మేము నీ సన్నిధిలో ప్రార్థించి నీ ప్రత్యక్షత కొరకు, నీ దర్శనం కొరకు కనిపెట్టి అనుభవాలు దయచి లేఖన ప్రత్యక్షత, సత్య ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత కొరకు మా పితరులు కనిపెట్టి సత్యాన్ని చేతబట్టి లోకానికి సత్యమును చాటి నా ప్రభువానికి ఇష్టలుగా బ్రతికారు. పౌలుకి నీవు ఇచ్చిన ఆ దర్శనాలు నిలిచి ఆకాశం నుంచి కలిగిన దర్శనానికి అవిధేయుడును గాకని అంతవరకు నా ప్రభువా స్వార్థ భారాన్ని లోకానికి ప్రకటిస్తూ ఆయన సత్యాన్ని ప్రకటిస్తూ ప్రభు అనేకులను సిద్ధపరిచి సంఘానికి మాదిరిగా, సంఘానికి పునాది వేయుటకు శిల్పకారుని వెళ్ళి పరిచయం చేశాడు. అయా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా బలపరచండి. మీ దాసుని యొక్క దర్శనాన్ని, మీ దాసునికి ఇచ్చిన ప్రత్యక్షతను మేము గ్రహించడానికి కృప చూపండి. అయా నీ కృపతో ఇప్పటికే అనేక వేల మంది నా ప్రభు రక్షించబడి సంఘంలో చేర్చబడే కృపనిచ్చే వందనాలు. రాగల దినాల్లో ఇంకా అనేక లక్షలాది మందికి స్వార్థను ప్రకటించి కోట్లాది మందికి ప్రకటించి నీ తట్టు తిప్పుటకు కావలసిన అభిషేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో అయా సంఘాలు కట్టబడడానికి బలమైన కార్యమును జరిగించండి నా తండ్రి. నీ వందనాలు. దేవుని యొక్క వాక్యంలో రాసినట్లు ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచున్నాను ప్రకారం నీ కొరకు బ్రతకాలని యొక్క కోరికను దావీదు జీవితంలో ఆ దినాల్లో నెరవేర్చినట్లు నాయన అయా నీ దాసుని జీవితంలో నెరవేరును గాక ప్రభు. లోకానికి సత్యమును నా ప్రభు ఇదిగో ప్రకటిస్తూ సత్యబోధనే లోకమునకు నాయన చాటి చెప్తూ దుర్బోధల మీద పోరాడి వారి నోర్లు మూయించగల అభిషేకము నీ దాసునికి, నీ దాసులతో ఉన్న మందరికి, రాగల దినాల్లో వచ్చే సేవకులకి, సంఘమంతటికి అట్టి అభిషేకమును దయచేయండి. బలమైన అభిషేకమును నాయన ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. ఇది మొదలుకొని ప్రభు నీ సన్నిధిలో కనిపెడుతున్న వారికి నీ పరలోకము నాయన తెరవబడి ప్రత్యక్షత లభించును గాక. పరిశుద్ధాత్మ శక్తితో నా కృప అనేక దర్శనములు నెరవేర్చబడినట్లు కార్యాలు మీరు జరిగించి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి అపవాది యొక్క వాక్యం ఎత్తుకొని పోకుండా యేసు నామములో బంధిస్తున్నాం. హృదయాల్లో ముద్రించి ఫలింపజేయమని నీ దాసుని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నీ దాసుని యొక్క యోచనలు, ఉద్దేశములన్నీ నెరవేరును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండు విషయాలు నేను చెప్పింది. ఒకటి, ప్రభు దర్శనముల కోసం కనిపెట్టడం నేర్చుకోండి. ప్రార్థించి పరిగెత్తకండి. నిరుపు నిదానం కలిగి ఆయన సన్నిధిని కాచుకోండి, కనిపెట్టండి. ప్రభు దర్శనం కోసం కనిపెట్టండి అనేది ఒకటి చెప్పాను. రెండవది, ఒక దర్శనం కలిగిన బతుకు బతకండి అని చెప్పాను. రెండే. ఎందుకు బతుకుతున్నాం అంటే ఒక అర్థం పర్థం లేని బతకవాకండి. ఒక దర్శనం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక గురి ఉండాలి.
నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటే నేను ఇది సాధించడానికి ఉన్నాను, ఇది నేను చేయటానికి ఉన్నాను అని చెప్పాలి. భక్తుల ఎగ్జాంపుల్స్ చెప్పాను. విలియం కేరీ ఏమిటి నీ దర్శనం అంటే, భారతదేశంలోని చాలా భాషల్లో కనీసం కొన్ని భాషల్లోకైనా బైబిల్ని తర్జుమా చేసి ఇవ్వాలనేది. అట్లా ఒక దర్శనం కలిగి బతికారు వాళ్ళు. చేశాడు. దాదాపు 40 భాషల్లోకి తర్జుమా చేసి ఇచ్చాడు. 40 భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసి ఇచ్చాడు. అట్లా ఒక దర్శనం కలిగిన బ్రతుకు ఎంతమందికి ఉందండి? అసలు విశ్వాసులకి ఈ మాటే తెలియదు. ఒక దర్శనం కలిగి నేను జీవించాలన్న మాటే తెలియదు. ఒక ఉద్దేశం కలిగి నేను బతకాలి, నా జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దాన్ని సాధించే దిశగా నా అడుగులు వేయాలన్న మాటే తెలియదు చాలా మంది విశ్వాసులకి. ఇప్పుడు ఆ తమ్ముడిని అడుగుతాను, తమ్ముడు నువ్వు ఎందుకు, నీ దర్శనం ఏంటంటే, ఆ తమ్ముడు చెప్తుండొచ్చు, బహుశా అనేక మంది ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలన్నది నా దర్శనం అన్నా, అనేక మందిని రక్షించాలి. నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు, నేను వెళ్ళిపోయే లోపు కనీసం కొంతమందినైనా క్రీస్తు కోసం సంపాదించాలన్నది నా దర్శనం. క్రీస్తు కొరకు ఆత్మలను రక్షించాలన్నది నా దర్శనం. అన్ని జనులకు సువార్త ప్రకటించాలనేది నా దర్శనం. అట్లా ఒక దర్శనం, ఒక భారం కలిగిన జీవితం జీవించాలి. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. దైవజనులు మీ దగ్గరికి వస్తారు, వారు మీ మీద చేతులు ఉంచుతారు. వాక్యానుసారంగా విశ్వాసం ఉంచండి, స్వస్థత కలుగుతుంది. వారు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నుండి ఎదురు, మీరు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత నుండి ఎదురన్న వచనానుసారంగా దేవుని పాత్రలు నూనెతో చేతులు తట్టు. తక్కువ అంచనా వేయకండి. మీ ముందుకు వచ్చిన వాళ్ళని వారి చేతులు ఉంచినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. విశ్వాసం ఉంచండి. నేను అందరి కోసం ఫైనల్గా ప్రార్థన చేసిన తర్వాత చేతురు కానీ. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2 మాటలతో స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. ఇక్కడ ఉన్నవారే కదా, లైవ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చి వింటా ఉన్నారు. వారందరినీ బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు. వీరు అందరూ ఏకమై విషయాలన్నిటిని గ్రహించి రాబోతున్న రోజుల్లో గొప్ప సాక్షులే నీ కొరకు వెలుగొందుదురుగాక. అయా, నీ దర్శనములను చూచేవారు గాను, అవి కూడా వాక్యానుసారముగా ఉన్నవాళ్ళేవో వివేచించుకునేవారు గాను నీ బిడ్డల్ని తయారు చేయి. అంతేకాదు, ఒక దర్శనం కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం ఇచ్చాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రోగులు ఉన్నారో, బలహీనలు ఉన్నారో, ఇబ్బంది కొలిమిలో ఉన్నారో వారిని బాగు చేయి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారి కుటుంబాలు వారు కలిగి ఉన్న సమస్త శ్రమల నుంచి వారికి విడుదల దయచేయి. వారి జీవితాలు బాగు చేయి. నీ దాసులు వారి మీద చేతులు ఉంచుచుండగా వారికి స్వస్థత చేకూర్చు. వారి ప్రయత్నాలు సఫలపరచు. వారి కన్నీరుతుడు, వారి శ్రమ నుంచి వారిని విడిపించు. నీ కృపాక్షేమం కలిగించు. నూనె రాసి వారి మీద చేతులు ఉంచుచుండగా అద్భుతమైన సమాధానము దయచేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే నిత్యత్వంలో మనం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నా తండ్రి తన శక్తితో నింపి అది రోగులకు రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. ఇప్పుడు